ఎంతవరకు అర్థమైంది, ఎంతవరకు అర్థం కాలేదు. ఎస్ బ్రో. ఇది హ్యాండ్ బుక్ స్క్రీన్ షేర్ చేస్తున్నాను బ్రో, కనిపిస్తుందా? ఎస్ బ్రో, కనపడుతుంది. అదైతే ప్రింటెడ్ ఉంది కాబట్టి నేను చూసుకుంటున్నా ఇట్లనే. హ్యాండ్ బుక్ లో మనకి ఫస్ట్ క్లోజ్డ్ బుక్ల గురించి అయితే ఆల్రెడీ చెప్పారు. ప్రతి మాడ్యూల్ కి 3 క్లోజ్డ్ బుక్లు ఉన్నాయి ప్రభు. సో ఇప్పుడు మనకి 1 to క్యాంటోల్ రెండిట్లకి కలిపి 3 క్లోజ్డ్ బుక్లు ఉంటాయి. లేదు ప్రభు, ఒకటే ఉంది. లేదు ప్రభు, 1 to భక్తి 9 వైభవ కోట్లో శ్రీమద్ భాగవతాన్ని మొదటి 6 స్కందములు ఈ క్రింది విధంగా అతవి షెడ్యూల్స్ ఇవి. ఇది షెడ్యూల్ యాక్చువల్ గా ముందున్నది. ఇప్పుడు ఏంటంటే చూడండి, కింద ఉంది కదా మాడ్యూల్లో 2 ఉంది, బి అనేది. ఏ మాడ్యూల్లో 2 పార్ట్స్ ఉంటుంది బ్రో, మళ్ళీ పార్ట్ 1 పార్ట్ 2 అట్లా. అదే ఏ మాడ్యూల్లో రెండు వస్తాయి ప్రభు. 2 క్యాంటోల్కి ఫస్ట్ సెక్షన్ లో పార్ట్ 1 లో 1 to 9 9 చాప్టర్లు, సెకండ్ చాప్టర్ లో 9 చాప్టర్లు ఉండొచ్చు. మూడో దాంట్లో మొత్తం ఒకటి ఉండొచ్చు. 3 ఎగ్జామ్స్ ఓవరాల్ గా. ఫస్ట్ క్యాంటోలో 3 ఎగ్జామ్స్, 1 and 2 లో 3 ఎగ్జామ్స్ ఉన్నాయి. మోడ్యూల్ అదే అంతే కరెక్ట్. మోడ్యూల్ 1 లో 3 ఎగ్జామ్స్. అది ఎక్కడ ఉందో మీరు ఎక్కడ చూసి చెప్తున్నారు? అది హ్యాండ్ బుక్ లో చూపిస్తున్నారు ప్రభు. హ్యాండ్ బుక్ మీకు ఒకసారి పోస్ట్ పంపించాను, గుర్తుందా ప్రభు? కరెక్టే, నేను ప్రింటింగ్ తీసుకున్నా. అంటే నేను పాతది ఫస్ట్ బుక్ ఓపెన్ చేశాను. రెండో దాంట్లో కూడా ఉంటది. రెండో దాంట్లో ఉంది ప్రభు. ఒక పని చేయండి, నేను మనకి ఈ గ్రూప్ లోనే పెట్టాను చూడండి. రెండోది అది డిస్ప్లే చేయండి, లేదంటే ఇప్పుడు పంపించాలా మళ్ళీ, లేదంటే ఇదే ఓకే. ఇక్కడ అంటే ఓన్లీ ఫస్ట్ మాడ్యూల్ గురించి హైలైట్ చేస్తూ పెట్టారు ప్రభు, మిగతాన్ని తీసేశారు, జనాలు కన్ఫ్యూజన్. అదే అవును. అయితే మీరు పాతదే పెట్టండి ప్రభు, పాతదే పెట్టండి. ఇది పాత దాంట్లో అయితే క్లియర్ గా ఇచ్చారు. క్యాంటో 1, 2 లో 3 క్లోజ్డ్ బుక్లు ఉంటాయి. అదే అర్థమైంది. 3 ఓపెన్ బుక్లు కూడా ఉంటాయి ప్రభు. ఓపెన్ బుక్స్ కూడా 3? అవును. ఎగ్జామ్ ప్యాటర్న్ ఇప్పుడు సెమిస్టర్ ఏదైనా ప్యాటర్న్ అంతా అదే ఉంటుంది కదా ప్రభు. కరెక్ట్. సో ఈ ఓపెన్ బుక్ అలాగే మన ప్రెజెంటేషన్స్ కూడా మళ్ళీట్లకి ప్రతి దానికి ఒక్కొక్కటి ఉంది. 3 లేవు, ఒక్కొక్కటే ఉంది. ఫస్ట్ 4 ఉన్నాయి, మొత్తం 4 ప్రెజెంటేషన్స్. 4 ప్రెజెంటేషన్స్. yes ప్రభు, 4 ఉన్నాయి. తర్వాత ఇది వెయిటేజ్ వచ్చి ఎంసీక్యూలకు 10% ఇచ్చారు. క్లోజ్డ్ బుక్ 30% ఇచ్చారు. క్లోజ్డ్ బుక్ సోకాస్ 2 కలిపి 35% ఉంది. ఓపెన్ బుక్ లో 30% ఉంది. ప్రెజెంటేషన్ కి 25% ఉంది. క్లోజ్డ్ బుక్ లో మల్టిపుల్ చాయిస్లు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఓపెన్ బుక్ లో మల్టిపుల్ ఆప్షన్స్ లేవు ప్రభు. లేవు. క్వశ్చన్స్ ఉన్నాయి, చెప్తున్నా. ఓకే, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు. మేబీ 5 క్వశ్చన్స్ ఇచ్చి 3 రాయమనో, 7 ఇచ్చి 5 రాయమనో చేస్తారు. ఇప్పుడు ఏ మాడ్యూల్ కి ఆ మాడ్యూల్ క్లోజ్డ్ బుక్ కూడా క్వశ్చన్స్ ముందే ఇచ్చారు మొత్తం అన్నిటికి కూడా. అవునవును. ఇక్కడ థర్డ్ అంటే క్లోజ్డ్ బుక్ ఎగ్జామ్స్ కి 75 words ఏమో 6 ప్రశ్నలు, అందులో 5 రాయాలి కదా. 6 ప్లస్ 6, 10 out of 6 రాయాలి. మన 10 ఇచ్చిన క్వశ్చన్స్, అందులో 6 రాయాలి. అలా కాదు ప్రభు, 10 రాయాల్సింది 6 ఉంటాయి కానీ ఆ రోజు క్వశ్చన్ పేపర్ లో A8, A5, A7 ఇచ్చి అదే ఓకే రాయాల్సి 6, కానీ మనకు 10 ఇచ్చిరు. మనం 10 ప్రిపేర్ అయితే 6 రాయగలుగుతాం. రైట్. ఈ 10 లో A6 అయినా రాయొచ్చు. అట్లాగే నెక్స్ట్ బ్యాచ్ లో అది కూడా 10 ఇచ్చారు, 4 రాయాలి. మనం 4 రాయాలి. అవును. ఇందులో 7, 8 ఇచ్చారు కదా ప్రభు. పార్ట్ 3, 5, 6 ఇచ్చారు ప్రభు. ఐ థింక్ పార్ట్ 3 కదా. పార్ట్ 3 5 ఇచ్చారు ప్రభు. పార్ట్ 3 లో 5 ఇచ్చారు, 2 రాయాలి. మన క్వశ్చన్ పేపర్ ఇవ్వడం 5 ఇవ్వరు, ప్రిపరేషన్ క్వశ్చన్స్ 5 ప్రభు. ప్రిపరేషన్ మనం మాట్లాడుతున్నాం. అవును, అందులో 2 రాయాలి. అవును. 4 ఉన్నాయి ప్రభు. 5 ఎక్కడ ఉన్నాయి? 5 ఉన్నాయి ప్రభు. లేదు, భీష్మదేవుడు పాండవులను ఏ విధంగా ఓర్చారు అంతే. 3 పార్ట్ 3 లో శ్రీమద్ భాగవతం రాయడానికి ముందు భీష్మదేవుడు భగవాన్ గురించి ప్రార్థన, అది ఒకటి ఉంది. 5 ఉన్నాయి. 5 ఉన్నాయి. 6 ఉన్నాయి ప్రభు. లేదు, ఇప్పుడు తీసేసారు ప్రభు. కొత్త దాంట్లో 5 చేశారు. 5 ఉన్నాయి. ఓకే. మన కొత్త పంపించిన దాంట్లో శ్లోకం ఒకటి తగ్గించారు, మాడ్యూల్ ఒకటి తగ్గించారు, ఈ క్వశ్చన్స్ కూడా తగ్గించారు. అంతకుముందు ప్రకారం అయితే 2 సెమిస్టర్స్ లాగా 4 ఒక మాడ్యూల్ లో 4 ఎగ్జామ్స్ ఉండాల్సింది 3 ఎగ్జామ్స్ చేశారు ఇప్పుడు ప్రభు. ఇందులో 7 ఉన్నాయి, 4 రాయమంటున్నారు కదా మనల్ని. అవును ప్రభు. సెకండ్ పార్ట్
థర్డ్ పార్ట్ లో 500 వర్డ్స్ ఆన్సర్స్ లో 5 క్వశ్చన్స్ ఇచ్చారు. 2 అందులో రాయాలి. ఎన్ని ఇచ్చి ఎన్ని రాయాల్సిన 2 ఉంటాయి, కానీ ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చి 2 రాయమంటారు అనేది తెలియదు. అదే అంటే మనమైతే ప్రిపేర్ 7 కావాలి. ఎస్ ప్రభు. అది అట్లీస్ట్ అంటే 4 ప్రిపేర్ అయితే సరిపోతుంది ప్రభు. అదే ఇప్పుడు ఏది హార్డ్ ఉందో అది వదిలేసి అయిపోతుంది. అదే మరీ టఫ్ ఉన్నది వదిలేసి 4 ప్రిపేర్ అయ్యామంటే ఈజీగా 2 రాసేయచ్చు. ఓకే బ్రో. నెక్స్ట్ ఇప్పుడు ఓపెన్ బుక్ కోసమే. ఓపెన్ బుక్ ఏంది క్వశ్చన్లు ఎక్కడ ఉన్నాయి ప్రభు? ఇది ఓపెన్ బుక్ లో నిన్నక చదివిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మొత్తం భక్తి వైభవ్ అన్నిటికి 4 మాడ్యూల్ మీద కలిపి 20,000 పదాల వరకు ఓపెన్ బుక్ వ్యాసాలు రాయాలన్నారు. అందులో ప్రతి ఓపెన్ బుక్ లో అంటే ప్రతి మాడ్యూల్ కి ఒక్కో దాంట్లో 12, ఒక్కో దాంట్లో 15, ఒక్కో దాంట్లో 20 క్వశ్చన్స్ ఇచ్చారు. సో అన్నిటిలోనూ కలిపి కనీసం 7 నుంచి 12 క్వశ్చన్లకు ఆన్సర్లు రాయాలంట. అంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఈచ్ మాడ్యూల్ లో మొత్తం 6 మాడ్యూల్స్ కదా ప్రభు. అవును. ఈచ్ మాడ్యూల్ లో ఒకటి కంపల్సరీ రాయాలి. లేదు ప్రభు, అలా కాదు ప్రభు. ఇప్పుడు అదే ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ లో అదే అడగాలి. ఓపెన్ బుక్ లో ఎన్ని రాయాలి? లేదు, నేను అడిగాను ప్రభు. మొన్న అడిగినప్పుడు ప్రభుజీ క్లియర్ గా సమాధానం చెప్పారు ప్రభు. ఫస్ట్ మాడ్యూల్ లో ఇప్పుడు ఉన్న దాంట్లో మీకు క్వశ్చన్స్ ఇచ్చారు కదా, అందులో ఆ వర్డ్స్ కవర్ అయ్యేట్టుగా 2 గాని 3 గాని ఆన్సర్స్ రాయండి ప్రభు అని చెప్పారు. అలాగా అన్నారు కానీ ప్రభు నాకు అలా గుర్తులేదు. ఒకసారి రికార్డింగ్ మళ్ళీ ఉందాము. వినండి, వెరీ క్లియర్ గా. నాకు ఆ రోజు అడిగిన క్వశ్చన్ అది కాబట్టి. అంటే మీరు అడిగారు కానీ క్లారిటీగా చెప్పలే ప్రభు. అది లేదు, నాకు అర్థమైంది ఏంటంటే, సరే అంటే నాకు అర్థమైంది ఆ రోజు ప్రభు చెప్పింది ఏంటంటే, మీకు ఫస్ట్ మాడ్యూల్ కూడా ఓపెన్ బుక్ క్వశ్చన్స్ ఇచ్చాము. సపోజ్ ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయంటే కనుక మనకి ఫస్ట్ మాడ్యూల్ ఎన్ని ఉన్నాయి క్వశ్చన్స్? 12 ఉన్నాయి. 12 క్వశ్చన్స్. 12 క్వశ్చన్స్ లో ప్రభు ఏమన్నారు? 2 గాని 3 గాని రాయండి అని చెప్పారు. మీకు నచ్చిన సెలెక్ట్ చేసుకొని రాయండి అన్నారు. మీరు ఏదైనా ఇచ్చిన వాటిలో సెలెక్ట్ చేసుకుని రాయమంటారంటే, లేదా అక్కడ మీకు ఈ క్వశ్చన్ బ్యాంక్ లో ఇచ్చిన దాంట్లో మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకొని రాయండి అని చెప్పారు. 2 ఓవరాల్ గా నా ఒపీనియన్ ఏంటంటే, ఇక్కడ రాసింది కదా ప్రతి మాడ్యూల్లో 12 నుంచి 20 ఓపెన్ బుక్ ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. విద్యార్థులు వాటిలో ఏవైనా 7 నుండి 12 ప్రశ్నలకు సమాధానం రాయాలి. అంటే మీనింగ్ 12 ఇస్తే 7, 20 ఇస్తే 12 రాయాలి. మరి అలా అని కాదు, మొత్తం టోటల్ లో కనీసం 7 రాయాలి. ఓవరాల్ గా అలా మ్యాచ్ అవ్వాలి. సర్టిఫికెట్ ఇవ్వాలి మనకి అంటే మనం అట్లీస్ట్ అవి సబ్మిట్ చేయాలి ప్రభు. అంటే మీ ఉద్దేశం మొత్తం 3 సంవత్సరాల భక్తి వైపు అన్నింటిలో కలిపి 7 రాస్తే సరిపోద్ది అనుకుంటున్నారా? అన్నింటిలో కలిపి 7 అనేది ఓవరాల్ గా వస్తుంది, కానీ ఏ మాడ్యూల్ ఆ మాడ్యూల్ కి సబ్మిట్ చేస్తాం కదా. చేస్తాము. కాకపోతే నేను అనుకోవడం ప్రతి మాడ్యూల్ లో కూడా ఇప్పుడు ఇది ఉందనుకోండి, చూపిస్తా చూడండి. ఇందులో 2 ఆప్షన్స్ ఉంటాయి ప్రభు ఎగ్జామ్ ప్యాటర్న్ లో. ఒకటి ఏంటంటే మనం ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవచ్చు ప్రభు మాడ్యూల్ వైజ్. ఎలాగే ఎప్పటికప్పుడు చెయ్యాలి. ప్రతి మాడ్యూల్ లో మార్కులు లెక్కేస్తారు కాబట్టి జనరల్ గా ఓపెన్ బుక్ ఎలా ఉంటదంటే, ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటే మనకు ఆ స్ట్రీమ్ లైన్ లో భాగంగా క్లోజ్ చేస్తారు. లేదు నాకు ఇప్పుడు కుదరట్లేదు ప్రభు, నేను నెక్స్ట్ మాడ్యూల్ ఇస్తాను, ఓకే. లేదు చివరిలో అన్ని కల్పిస్తాను, ఓకే. బట్ సర్టిఫికేషన్ అనేది, రిజల్ట్ అనేది అన్ని సబ్మిట్ చేసిన తర్వాతనే వస్తుంది. ఓకే ప్రభు, కానీ ఇప్పుడు ఫస్ట్ మాడ్యూల్ లో మనం ఎన్ని రాయాలి ఓపెన్ బుక్? దట్ ఈస్ 2 రాస్తే సరిపోతుంది ప్రభు. సరిపోద్దంటారా? ఎస్ ప్రభు. కాదు ప్రభు, ఆడైతే క్లియర్ గా రాశారు ప్రభు. ఇక్కడ చూడండి, ఏవైనా 7 నుంచి 12 ప్రశ్నలకు రాయాలి. అన్ని వ్యాసాల మొత్తం పదాలను గణనలోకి తీసుకుని మాడ్యూల్కు 5,000 చొప్పున నిర్దేశించవచ్చు. అంటే 7 క్వశ్చన్లకి రాసిన అన్నిటికి కలిపి కనీసం 5,000 వర్డ్స్ ఉండాలి. చెప్పింది 2 గాని 3 గాని క్వశ్చన్స్ తీసుకోండి, ఆ పదాలు మ్యాచ్ అయ్యేట్టు చూసుకోండి. అంటే ఇంకోటి ప్రభు, మీరు అంటారు ప్రభు చెప్పింది కరెక్టే, బట్ ఆయన ఎగ్జామ్ ప్యాటర్న్ ఇంగ్లీష్ లో కండక్ట్ చేశారు కాబట్టి ఇది అంటే ఓకే, ఆయనకు ప్యాటర్న్ తెలుసు. బట్ ఈవెన్ దో మనము క్లారిటీగా తెలుసుకోవడం బెస్ట్ ఏమో అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి అడగొచ్చు, ఏముంది కానీ. ఇప్పుడు లేకపోతే కుమార్ ప్రభు, మీకు యాష్ ప్రభుకు మీరు మెసేజ్ పెడితే అయిపోతుంది కదా. అది కూడా అడుగుతాం ప్రభు. యాష్ ప్రభుకు అడిగితే తెలిసిపోతుంది కదా. మాట్లాడతాను ప్రభు. ఒక్క నిమిషం, ఆ రోజు ప్రభుజీ మాట్లాడినప్పుడు ఆ క్వశ్చన్ ఉంటుంది కదా, అది ప్లే చేద్దాం కావాలంటే. నేను కూడా ఆ రోజు విన్నాను ప్రభు, కానీ అంత క్లారిటీ లేదు అక్కడ. మోర్ క్లారిటీ అయితే లేదు, బట్ అట్లీస్ట్ సమ్ ఐడియా అయితే వచ్చింది. నాకు అనిపించింది ఏంటంటే, ఆ మోడ్యూల్ పరంగా అన్ని క్వశ్చన్స్ లో మనకు నచ్చిన సెలెక్ట్ చేసుకొని మనం రాయొచ్చు అని చెప్పారు. అంతకుముందు ఎలా ఉండేది మన భక్తి శాస్త్రలో?
వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ కి రాయాలి కంపల్సరీ. 3-4 క్వశ్చన్లు ఇచ్చి మూడింటికి రాయండి అంటే రాసాం మనం. అంటే మనకు చాయిస్ ఇవ్వలేదు, అందులో నుంచి ప్రభుజీ చెప్పిండు ఇది రాయాలంటే అది రాసేయాలంతే. కరెక్ట్. ఇది అలా కాదని చెప్పారు. పైగా టైం అనేది దీని టైం పీరియడ్ ఏం లేదు, మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు. ఇట్స్ ఓపెన్ బుక్ ఎగ్జామ్ కాబట్టి ఓపెన్ గా మీరు ఎప్పుడైనా రాయొచ్చు అని చెప్పారు. లాస్ట్కి వెళ్ళండి మీరు, అక్కడ ఉంటుండదు ప్రభు. ఐ థింక్ 11th దాంట్లో కాదు ప్రభు, నేను అడిగింది 7th దాంట్లోనే 8th దాంట్లోనూ. మొన్న క్లాస్ లోనే కదా ప్రభు మీరు అడిగింది? లేదు కదా, లేదు ప్రభు, అంత ముందు ప్రభు. మొన్న దానికంటే మొదటి క్లాస్ 2 weeks బ్యాక్ ప్రభు, మొన్నటిది కాకుండా. 10th కూడా కాదు, 9th లో వస్తుంది. ఐఎమ్ షూర్ 9th or 8th. 9th లే, 10th అదే 9th ఉంటుంది. ఓపెన్ బుక్ గురించి అయితే మొన్న అడిగారు ప్రభు మీరు. కాదు ప్రభు, కాదు అన్ని ప్రభుజీ క్వశ్చన్ అడిగిండే ఒకటి పారి మొత్తానికి అన్నిటికీ. అవును కాదు, అంతకుముందు అడిగినప్పుడు వేరే అడిగారు ప్రభు. లేదు ప్రభు, 10th దాంట్లోనో 9th దాంట్లోనే ఉంటుంది ప్రభు, ఖచ్చితంగా. ఒకటే క్వశ్చన్ అడిగారు ప్రభు, ఇంతవరకు ఇంకా వేరే క్వశ్చన్ అడగలేదు. అవును. అయితే ఇది మళ్ళీ విని చూద్దాం అంటారు ప్రభు. అన్ని వెతకాలంటే ఇప్పుడు దీంట్లో అవునా, కుదరలేదు. అది పక్కన పెట్టండి సార్, అది పెద్ద ప్రాబ్లం లేదు. సరే, మన అవగాహన ముందు చూసుకుందాము, ఏమేం క్లారిటీ తీసుకోవాలనేది అడుగుదాం నెక్స్ట్ సెషన్ లో. అడుగుదాం. ఇవి క్వశ్చన్స్ ప్రభు ఓపెన్ బుక్ లో మొత్తం 12 క్వశ్చన్లు ఇచ్చారు. అంటే ప్రభుజీ ఇందాక అడిగినది ఏంటంటే, మనం ఏ రకంగా ప్రజెంట్ చేయాలి క్వశ్చన్ అనేది. నామ్స్ యాజ్ నార్మలే ప్రభు, జనరల్ గా అంతకుముందు ఉన్నదానిలాగానే ఇంకొంచెం అవగాహన శక్తి ఎంతవరకు అనేది చూస్తారు ప్రభు. ప్రజెంట్ మేజర్గా ఏంటంటే, మనం ఎంతవరకు ఆ కాన్సెప్ట్ ని అర్థం చేసుకొని ప్రజెంట్ చేస్తున్నాము అనేది ఓపెన్ బుక్ ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రభు ఎప్పుడు కూడా. ఇంకొకటి దాంతో పాటుగా దానికి రిలేటెడ్ గా రిలేటెడ్ గా రిఫరెన్స్ శ్లోకాలు ఏమేమి కోట్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. అది పర్పట్ను బట్టి తెలిసిపోతుంది మనకు. అది పర్పట్ను బట్టి కూడా మన వేలో మనం ప్రజెంట్ చేస్తూ పర్పట్ లో ఉన్న రిఫరెన్స్ శ్లోకాలే కాదు, మన ఓన్ గా కూడా కొన్ని శ్లోకాస్ రిఫర్ చేయొచ్చు. అదే మన ఓన్ కన్నా కానీ పర్పట్ నుంచే మనకు ఐడియా వస్తాయి కదా ప్రభుజీ. పర్పట్ అనేది కాన్సెప్ట్ ప్రభు, అర్థమైంది కదా ప్రభు. పర్పట్ అనేది కాన్సెప్ట్ కోసం, సబ్జెక్ట్ కోసం ప్రభు. ఆ సబ్జెక్ట్ ని మనం అర్థం చేసుకొని మన ఎక్స్పీరియన్స్ కూడా కొంత జోడిస్తూ, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ దాన్ని మన రిఫరెన్సెస్ తో ఎలా సబ్మిట్ చేస్తున్నాము, ఎలా ప్రజెంట్ చేస్తున్నాము అనేది చూస్తారు. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ముందు మన అవగాహన, రెండోది మన వేలో ప్రజెంట్ చేయడము. ఆ ప్రజెంట్ చేసేప్పుడు మన ఓన్ కొటేషన్స్ ఏమి ఇస్తున్నాం. ఓన్ కొటేషన్ అంటే సొంతంగా తయారు చేసిన కాదు, శాస్త్రీయ రిఫరెన్సెస్. అందులో పర్పట్ లో ఉన్నవై ఉండొచ్చు, అడిషనల్ గా మనం ఇంకొక మిగతా కూడా కోట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభు, ఇప్పుడు ఓపెన్ బుక్ లో ఫస్ట్ క్వశ్చన్, శ్రీ శివతో గోస్వామిని ప్రశ్నలు అడగడంలో నైమిషారణ్య ఋషులు అనుసరించిన మర్యాద సూత్రాలు ఏమంటే, అందరికంటే ఏజ్ లో ఎక్కువ ఉన్న ఆయన శౌనక ఋషి, ఏజ్ లో పెద్ద ఆయన, ఇంకా అనుభవం గలవాడు, అంతే కదా ప్రభు. ఉన్నే రెండు అక్కడ. ఇప్పుడు ఉన్నటువంటి శౌనకాది ఋషులు అందరూ కూడా సామాన్యులేం కాదు, వారందరూ కూడా ఎన్నోసార్లు విన్నవాళ్లే, అవగాహన వాళ్ళు ఉన్నవాళ్లే. కానీ భగవంతుని గురించి చర్చించాల్సిన సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళలో సీనియర్ అయినటువంటి వ్యక్తిని గౌరవప్రదమైనటువంటి ఆసనాన్ని ఇచ్చి కూర్చోబెట్టి మర్యాదపూర్వకంగా వారిని పొగుడుతూ, వారు తెలుసుకోవాల్సినటువంటి విషయాన్ని పొగుడుతూ, వారిని కూడా పొగుడుతూ, వారి క్వాలిఫికేషన్స్ కూడా పొగుడుతూ రిక్వెస్ట్ చేస్తారు. కేవలం డైరెక్ట్ గా మీరు చెప్పండి సూత కోసం అనలేదు వీళ్ళు. సీనియర్ కదా, మీకు ఉన్నత ఉచితాసనం వేసాము, మీరు చెప్పండి అని డైరెక్ట్ అనలేదు. మీరు సామాన్యులు కాదు, మీరు ఆ సందర్భంలో విన్నారు, తెలుసుకున్నారు, మీరు అర్హులు, మీరు యోగ్యత కలిగినటువంటి వారు, మీ లక్షణాలు ఇవి అన్ని. ఆ రకంగా ఆయన గుణగణాలు పొగిడి అప్పుడు మాకు తెలియజేయండి అన్నారు. ఓకే ప్రభు, దీనికో చిన్న క్లూ ఇచ్చిండ్రు మాకు. సరే, నెక్స్ట్ నైమిషారణ్య ఋషులు, వ్యాసదేవుడు, పాండవులు, పర్షిత్ మహారాజు మొదలైన మహాత్ములకు సాధారణ జనుల మీద ఉన్న భావనను ఉద్దేశించి మీ జీవితంలో ఎలాంటి పాఠాలు నేర్చుకుంటారో వివరించండి. అంటే అందరు కూడా పరదుఃఖ దుఃఖి, అంతే కదా. వైష్ణవానం పరసుఖ సుఖి, వైష్ణవానం పరదుఃఖ దుఃఖి. సో వాళ్ళందరు అంటే జీవితంలో మహాత్ముల యొక్క సాధారణ జనుల మీద ఉన్న భావనను ఉద్దేశించి మీ జీవితంలో ఎలాంటి పాఠాలు నేర్చుకుంటారు అంటే, వాళ్ళకు కూడా భగవంతుని గురించి, అంటే వాళ్ళు భగవంతునితో కోల్పోయిన సంబంధాన్ని తిరిగి స్థాపించడానికి
వాళ్ళకి ప్రచారం చేయడం, ప్రభుపాద వాళ్ళ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. అంతే కదా ప్రభు? అది ఒకటే ప్రభు, ఇక్కడ మీరు మెయిన్ కాన్సెప్ట్ మిస్ అవుతున్నారు. ఫస్ట్ లైన్ లో చూడండి ఏముంది. నైమిసారణ్య ఋషులు, వ్యాసుదేవుడు, పాండవులు, పరీక్షిత్తు మహారాజు మొదలైన మహాత్ములకు సాధారణ జనుల మీద ఉన్న భావాన్మను ఉద్దేశించి మీ జీవితంలో ఎలాంటి పాఠాలు నేర్చుకుంటారో వివరించారు. అక్కడ పైన ఏమన్నారు, ఈ మొదలైన మహాత్ములు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు సహజ సిద్ధాత్మలే. వాళ్ళకి అవసరం లేదు వాస్తవానికి. సామాన్య జనుల కోసం అందించడం కోసం వాళ్ళు భగవంతుని యొక్క ప్రతినిధులుగా ఆయా పాత్రలు నిర్వహిస్తూ ఉంటారు. లోక కళ్యాణం కోసం వీళ్ళు నైమిషారణ్య ఋషులు కూడా వాళ్ళకి అవసరం లేదు అప్పుడు వాస్తవానికి. లోకానికి అందించడం కోసం, ఈ రకంగా జనుల సామాన్యులకు అందించడం కోసం వారు ఎటువంటి పాత్రను పోషించడానికైనా సిద్ధపడుతూ ఉంటారు. అది మనం మన జీవితంలో ఏం పాఠం నేర్చుకుంటున్నాం అంటే ఏం చెప్తాం? దీన్ని ముందు ఎలివేట్ చేసి మనం జీవితంలో ఏం పాఠం నేర్చుకుంటాం, దీని నుంచి మనం ఏం చేయాల్సి వస్తుంది, మనం ఏం చేసిన ఏదైనా చేసి ఉంటే చేసింది కూడా. ఓకే. పాండవులు ఉన్నారు ప్రభు, పాండవులు శుద్ధ భక్తులు. వారు అరణ్యవాసం చేయాల్సిన అవసరం లేదు, లక్క ఇంట్లో ఆసక్తిలో ఉండాల్సిన అవసరం లేదు, ద్రౌపదికి ఆ సిచ్యువేషన్ రావాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అవసరం లేదు వాస్తవానికి. అవునా కాదా? పరీక్షిత్ మహారాజు కూడా అంతే. ఆయన పుట్టుకతోనే గర్భంలో ఉండగానే భగవంతుని స్వయంగా దర్శించినటువంటి వారు, పూర్ణశుద్ధులు. ఈ సందర్భంలో ఎందుకు ఆ విధంగా శమీక మహాముని పట్ల ఆ విధంగా ప్రవర్తించడం, ఆ శృంగి శాపాన్ని కూడా స్వీకరించడం, ప్లస్ ఈ సందర్భంలో గంగానది ఒడ్డుకెళ్ళి ఇవన్నీ కూడా వినాలనుకోవడం, ఇవంతా దేనికోసం? మనకు అందించడం కోసం, ఒక పాత్రను పోషించిన వాళ్ళు. అంటే వాళ్ళంతా ఒక డ్రామాలో పాత్రలు పోషిస్తారు అంతే వాళ్ళు. ఎస్ ప్రభు. ఎందుకోసం? పతిత జనులను ఉద్ధరించడం కోసం. అందుకే మీరు సెకండ్ లైన్ చూడండి, సామాన్య జనుల మీద ఉన్నటువంటి భావం ఏంటి? వారికి కలియుగం రాబోతుంది, వీరు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాలి, దీని నుంచి బయటపడాలంటే వాళ్ళకి కావాల్సింది మనం భగవంతుని తరపున ప్రతినిధులుగా ఈ పాత్ర పోషించి అందించాలి. మనం కూడా అవసరమైనప్పుడు, గురు మహారాజు ఉంటారు ఉదాహరణకి, గురు మహారాజు ఒక సంకల్పం ఉంటుంది ఇది చేయాలని చెప్పేసి. కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటాం, మన ఫెసిలిటీస్ చూసుకుంటూ ఉంటాం. టెంపుల్ తరపున ఇస్కాన్ డెవలప్మెంట్ కోసం కావచ్చు, మిగతా దేనికోసమైనా కావచ్చు. నా వల్ల వదిలే అంటాం, లేదంటే మనతో ఎక్కడ అవుతుంది అనుకుంటాం కొన్నిసార్లు. కానీ అక్కడ ఏంటంటే అటువంటి మహాత్ములు పాత్ర పోషించి మనకి ఏం చెప్తున్నారు, అవసరమైన సందర్భంలో మనం కూడా కుదిరినంత వరకు మనం పాత్రలు పోషించాలి. అవసరమైతే కొన్ని పరిస్థితులను ఎదుర్కోవాల్సి కూడా వస్తుంది. ఇటువంటి సందర్భాలు మనం ఎలా ప్రవర్తించాము, జరిగినవి ఉంటే కనుక, లేదు ఎలా చేయాలనుకుంటున్నాము, ఇవి నేర్చుకునేటువంటి పాఠాలు, మన ఎక్స్పీరియన్స్ నేర్చుకునే పాఠాలు కొన్ని మెన్షన్ చేయొచ్చు, ఇంకా చేయాలనుకున్నా కూడా మెన్షన్ చేయొచ్చు. పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఇందులోకి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ. సో ఫస్ట్ కాన్సెప్ట్ తీసుకొని ఆ ప్రభు మీరేం చెప్పారు, నేను మధ్యలో ఫోన్ వచ్చింది నాకు. ఏది ప్రభు? ప్రభు మీరు క్యాచ్ చేశారా? అవును ప్రభు. మెయిన్ అంటే కరెక్ట్ చెప్పినట్టు అవుతుంది. అవును ప్రభు. మెయిన్ గా ఇక్కడ ఈ పర్టికులర్ క్వశ్చన్ కి ఎలా అంటున్నారంటే, మీరు ఈ నలుగురు గురించి, అంటే ఋషుల గురించి, వ్యాసుడు నలుగురనే కాదు, మొదలగు వారు చాలా మంది ఉన్నారు ఇంకా. అదే వాళ్ళ అక్కడ మనకి చెప్పినట్టుగా వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, వాళ్ళు ఎంతటి గొప్ప వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అలాంటి వాళ్ళకి ఆల్రెడీ భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉంది, లేకపోతే భగవంతుడి యొక్క ఆయనకి ఆల్రెడీ అనుభవం ఉంది. కానీ మనలాంటి బద్ధజీవులను కూడా ఉద్ధరించడం కోసం వాళ్ళు ఈ పాత్ర పోషిస్తూ, అక్కడ మనకి భాగవతం బయటికి రావడానికి పరీక్షిత్ మహారాజు కానీ, ఈ కష్టాల వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడు మన కదా సపోర్ట్ చేస్తాడా అని పాండవులు కానీ, వ్యాసుదేవుడికి స్వయంగా ఆయన భగవంతుని యొక్క అవతారం అయినా, అంటే ఈ ఇదేమంటారు దాన్ని, పుస్తకం మనకి స్పెషల్ అవతారం అయినా కూడా ఆయన కూడా ఆయనకి ఏదో తృప్తి కలలేదు అనిపించడమే కానీ, బట్ నారదుడు ఆయనకి ఇన్స్పైర్ చేసి ఇలాంటి భాగవతం రాయడానికి అవకాశం చేశారు. కాబట్టి అలా ఎలా చేశారో మనం కూడా, మనం ఇచ్చిన బాధ్యతకి మనకి ఎందుకు వస్తుంది, లేదా మనకి ఎంత వస్తుంది, లేదా దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి అని అనుకోకుండా, మనం చేసే ఏదన్నా ఒక సేవ, ఒక భగవద్గీత క్లాసులు చెప్పడం కానీ, ఇంకొకటి ఏర్పాటు చేయడం కానీ, టెంపుల్ ఏదైనా సర్వీస్ చేయడం కానీ, దానివల్ల వేరే జనాలు ఎంతమంది ఈ కాన్షియస్ లోకి వస్తారు, ఎంతమంది కృష్ణ భక్తిలోకి వస్తారు, వాళ్ళు ఏం నేర్చుకుంటారు అన్నది మనం అలా ఉండాలి అన్న ఉద్దేశంతో టైప్ వచ్చేలా రాయాలి.
ఎస్ ప్రభు. ఇంకోటి వాళ్ళ వాళ్ళ ఉద్దేశం అంతా కూడా ఎక్కడ కూడా భగవంతుని ప్రసన్నత కోసమే వారు ఎటువంటి పాత్రనైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు, తమ కోసం కాదు. ఫస్ట్ థింగ్, వాళ్ళ మెయిన్ ఉద్దేశం భగవంతుని యొక్క ప్రసన్నత. ప్లస్ భగవంతుని యొక్క ప్రసన్నత దేనితోనే అవుతుంది? జీవులందరూ కూడా ఈ కష్టాల నుంచి బయటపడితేనే భగవంతుని కూడా ఆనందంగా ఉంటారు కాబట్టి అందులో పాత్ర పోషించడానికి ఎటువంటి స్థితి అయినా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు అనేది ఎసెన్స్ ప్రభు. దాన్ని ఎలివేట్ చేసుకుంటూ మనం ఈ విధమైనటువంటి లెసన్ నేర్చుకున్నామని చెప్తూ, మనకు పర్సనల్ గా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా జరిగాయా అది కూడా చెప్తూ, ఎవరి ద్వారా నేర్చుకునే కావచ్చు, మనం నేర్పించినవి కావచ్చు, లేదా మనం ప్రవర్తించినవి కావచ్చు చెప్తూ, ఇంకేమైనా చేయాలనుకుంటున్నాయి కూడా యాడ్ చేసి చేయొచ్చు. దీనికి కావాల్సినటువంటి రిఫరెన్సెస్ ని, ఎగ్జాంపుల్స్ ని, అనాలిసిస్ ని యాడ్ చేసుకోవచ్చు. మరి స్వానుభవం లేకపోతే లేదంటే వేరే వాళ్ళ ద్వారా కూడా జరిగింది కూడా స్వానుభవం కింద వస్తుంది ప్రభు. అట్లాంటి ఎక్స్పీరియన్సే లేదనుకోండి. లేదు, ఏం చేయాలనుకుంటున్నారో చెప్పొచ్చు ప్రభు. అంతే అంతే అదే అడుగుతాం. డిపెండ్స్ ఓకే, థర్డ్ ఓకే మరి థర్డ్ క్వశ్చన్ ఏముంది? శ్రీల ప్రభుపాద వారు ఈ విధంగా తెలియజేశారు. గత 500 సంవత్సరాల్లో జీవ గోస్వామి, సనాతన గోస్వామి, విశ్వనాథ్ చక్రవర్తి, వల్లభాచార్యులు, శ్రీ చైతన్య మహాప్రభు వంటి అనేక మంది విద్వాంసులు, ఆచార్యులు, విశిష్ట పండితులు శ్రీమద్ భాగవతంపై విస్తృతమైన వ్యాఖ్యానాలు చేశారు. శ్రద్ధావంతుడైన విద్యార్థి ఈ దివ్య సందేశాలను మెరుగ్గా ఆస్వాదించడానికి, వాటిని పాటించడానికి ప్రయత్నించడం మంచిది. ఇది మేజర్ గా ఏంటంటే మనకి ఫస్ట్ శ్లోక పర్పట్ బేస్డ్ గానే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఆచార్యుల గురించి ప్రస్తావించారు కాబట్టి, కాకుండా మన వేలో మనం రాయాలి, యాజ్ ఇట్ ఈజ్ వర్డ్స్ కాకుండా. దాంట్లో పాయింట్స్ కలెక్ట్ చేసి మొత్తం కాకుండా దాదాపు ఒక 10 పేజీల ఎంత ఉంటుంది నాకు తెలిసి ఫస్ట్ శ్లోక పర్పట్ అంతా కూడా. ప్రభు ఇప్పుడు నరసింహ ప్రభు జాయిన్ అవుతున్నారు. మనం మూడోది నేను వినలేదు, ఫోన్ చేసి ఆయన 3 సార్లు. ఓకే, ఏమన్నారు ఇప్పుడు? దీన్ని మనం ఏంది ప్రయత్నించడం మూడోది మంచిది అంటే అది చూడండి. ఈ దివ్య సందేశాలను శ్రద్ధావంతుడైనటువంటి స్టూడెంట్ ఈ దివ్య సందేశాలను మెరుగ్గా ఆస్వాదించడానికి, వాటిని పాటించడానికి ప్రయత్నించడం మంచిది. అటువంటి ఆచార్యులు ఇచ్చినటువంటి సందేశాన్ని మనము శ్రద్ధతో ఆస్వాదించడానికి, వాటిని అర్థం చేసుకోవడానికి, ఆచరించడానికి ప్రయత్నించడం మంచిది. దాన్ని మనం ఎలాబరేట్ చేయాలి. ఎలా ఎలాబరేట్ చేయాలి? ఏ ఆచార్యులు ఏం చెప్పారు ఆ పాయింట్స్ ని దానిలో ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. అంటే ప్రభు ఇప్పుడు మనం విశ్వనాథ్ చక్రవర్తి, వల్లభాచార్యులు వీళ్ళ పాయింట్స్ ఎక్కడ చదివినాం ప్రభు మనము? అందులో ఉంది ప్రభు, పర్పట్ లో ఫస్ట్ శ్లోక పర్పట్ లో ప్రభుపాల వారు రాశారు ప్రభు. అచ్చా అచ్చా. మీకు ఇది 1.1.1 నుంచి చెప్తున్నారా? ఫస్ట్ క్యాంటో ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ శ్లోక పర్పట్ దాదాపు 10 పేజెస్ ఉంటుంది ప్రభు. అవునవును, 12 పేజెస్ ఉంది, కరెక్ట్. ఆ 10 పేజెస్ లో ప్రభుపాల వారు కోట్ చేస్తారు. జీవ గోస్వామి వారు ఇలా చెప్పారు ఈ సందర్భంలో, సనాతన గోస్వామి ఇలా చెప్పారు, విశ్వనాథ్ చక్రవర్తి ఆ డిపెండ్స్ ఆ టాపిక్ వచ్చినప్పుడల్లా చెప్తూ వెళ్ళారు అక్కడ. అవి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, అవి సపరేట్ చేసి నోట్ చేసుకోవాలి ముందు పాయింట్స్ ని. ఓకే, ప్రభుపాల వారు ఈ పర్పట్ లో జీవ కోసం చెప్పిన ఏ పాయింట్స్ చెప్పారు, సనాతన కోసం చెప్పిన ఏ పాయింట్స్ చెప్పారు, విశ్వనాథ్ చక్రవర్తి వారు ట్రాక్ల వారు చెప్పింది ఏం చెప్పారు, అవి మనం తీసుకొని వీటిని ఏ విధంగా మనం అవగాహన చేసుకోవాలి, ఆస్వాదించాలి, ఆచరించాలి. అవగాహన ఇంపార్టెంట్, ఆస్వాదించడం ఇంపార్టెంట్. అవగాహన వేరు, ఆస్వాదన వేరు. తేడా ఏంటి చెప్తారా ఎవరైనా? అవగాహన అంటే మనకి ఎంతవరకు అర్థం అర్థం చేసుకోవడం అవగాహన. ఆస్వాదించడం అంటే మనం దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని ఫీల్ అవుతూ దాన్ని అనుభూతి చెందడం ఆస్వాదన. అది ఆచరించడం ఇంప్లిమెంట్ చేయడం. ఇంప్లిమెంట్ చేస్తేనే కదా అనుభూతి వస్తుంది. కాదు, ఒక్కోసారి వింటే కూడా వస్తుంది ప్రభు. అలా ఎందుకు అనుకుంటారు? కొన్నిసార్లు వింటే కూడా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ థర్డ్ క్వశ్చన్ కి మనము ఆ ఫస్ట్ శ్లోకం శ్రీమద్ భాగవతం యొక్క మొదటి శ్లోకం నుంచి రాయాలంటారు, అంతే కదా? మీరు ఆస్వాదన అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్, రాసలీల ఇంత అద్భుతంగా ఉండేది, మనం చూడలేదు, వింటే ఆస్వాదిస్తున్నామా లేదా ప్రభు? సింపుల్. ఓకే, అందుకే మీరు టీచర్ అయ్యిండ్రు ప్రభు. అందుకే మీరు టీచర్ అయ్యిండ్రు. అయ్యో అట్లా లేదు ప్రభు, మీ అందరూ. మరి ఇదేంటిది స్వానుభవ పూర్వపు అనుభవం అనగా స్వానుభవం అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్. అంటే అందులో ఉందిలేండి, మనము మన పూర్వ ఆచార్యులను పక్కన పెట్టేసి మన సొంత వాక్యాలు చెప్పకూడదు. దాన్ని అదే అంటే వాళ్ళు చెప్పిన విషయాన్ని మనం కావాలంటే
ఎగ్జాంపుల్ కొత్తగా ఇచ్చి దాన్ని అర్థం చేసుకోవడానికి అర్థం చేయడానికి ప్రయత్నించాలి, కానీ సబ్జెక్ట్ మారకూడదు అనేది ఉంటుంది అక్కడ. ఎగ్జాక్ట్లీ, ఎసెన్స్ మారొద్దు, ఎసెన్స్ మారొద్దు. ప్లస్ వాళ్ళని ఇట్లాంటి కోట్ చేస్తూ మన వేలో ప్రజెంట్ చేయాలి ఎగ్జాంపుల్స్. ఓకే, అదొకటి అయిపోయింది. 4th Right. నరసింహ ప్రభు కూడా వచ్చారు. ప్రభు మీరు కూడా ఏమని చెప్తే చెప్పండి. ప్రభుజీ మీట్లో ఉన్నారు. ప్రభుజీ మీరు మ్యూట్ లో ఉంది. నరసింహ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, నరసింహ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభు. ప్రభుజీ దండోస్ ప్రణాం ప్రభుజీ. దండవత్ ప్రణాం ప్రభు. అందరికీ ఓటేసారా దండోస్ ప్రభు? ప్రణాం. ఓటేసి వచ్చారా ప్రభు? వేసి వచ్చాను ప్రభు. ఓటేసి వచ్చారు ప్రభు. ఫ్రీ అయితే మళ్ళీ వెళ్ళాలనేది ఉండదు కదా. అదే ప్రభు, ఇక్కడ ఓపెన్ క్లోజ్డ్ బుక్ అనేది మనకు మీకు తెలిసిన విషయాలే కదా. ఓపెన్ బుక్ గురించి కొంచెం డిస్కస్ చేస్తున్నాం. అలాగే అలాగే. మీరు కూడా చెప్పండి మరి మీ అనుభవం. సరే, ఇప్పుడు 5వ క్వశ్చన్ అడుగుతాను, అప్పుడు మీరు కూడా ప్రభుత్వుడు. నాలుగోది ఉంది ఇంకా. అదే 4వదే. శిష్యుడిగా శ్రీల వ్యాసదేవుని ప్రవర్తన, ఆధ్యాత్మిక గురువుగా నారదుడి నైపుణ్యం, నిజాయితీ నుండి సంక్షిప్త వివరణతో కూడిన పాఠాలు మీకు ఎలా స్ఫూర్తినిస్తాయో తెలపండి. అంటే కొన్నిసార్లు మనం కూడా డౌట్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు నారదు అంటే ఆధ్యాత్మిక గురువు చెప్పిన దాన్ని మనం పాటిస్తే కనుక అప్పుడు మనము అంత ఏమంటే చెప్తారు, అంతేనా ప్రభుజీ? నాకు అదే అర్థమైంది. సో దీంట్లో కూడా ముందు గురువు గురించి, అక్కడ శిష్యుడిగా వ్యాసదేవుడి గురించి, వీళ్ళిద్దరి గొప్పతనాల గురించి చెప్తూ ఆ తర్వాత విరసనం చేస్తే కొంచెం మనం ఎలాబరేట్ గా రాయడానికి అవుతుంది. ప్రతి దాంట్లో ఉన్న టాపిక్ ని రాసి దాంట్లో నుంచి మనం ఏం చేయాలనుకుంటున్నాం రాయాలి, అంతే కదా ప్రభు? అంతేకాదు, నారదముని వచ్చినప్పుడు ఆయన తన ఆసనం పై నుండి లేచి ఆయనకు సరైన ఆసనాన్ని ఇచ్చి ఒక గురువుని ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూసి ఆయన వినమ్రతతో ఆయన తన అభిప్రాయాలు చెప్తారు. అది కూడా అంటే అది కూడా ఇంపార్టెంటే. వ్యాసదేవుల వారు కూడా సామాన్యులు కాదు. వేదాలన్నింటినీ సంకలనం చేశారు, పురాణాలు రాశారు. ఆయన ఏదో గొప్ప రచయితనని ఫీలింగ్ కాకుండా గురువు దగ్గర ఎలా ప్రవర్తించాడు, మర్యాద అవన్నీ కూడా చక్కగా గౌరవించి ఆసనాన్ని వేసి తనకు ఉన్నటువంటి పరిస్థితి కారణం ఏంటి అని చెప్పేసి అడిగి తెలుసుకున్నారు. అది ప్రవర్తన. నారదుడి నైపుణ్యం అనేసరికి వ్యాసదేవుల వారు రాసిన దాంట్లో ఏమేమి మిస్ అయింది అని రెక్టిఫై చేసి, ఇది మిస్ అవ్వడం వల్ల నీవు ఇటువంటి ఫీలింగ్ తో ఉన్నావు కాబట్టి నువ్వు దాన్ని కవర్ చేస్తే ఫుల్ఫిల్ అవుతుంది, కాబట్టి నువ్వు భగవంతుడి గురించి రాయి అని చెప్పేసి సలహా ఇచ్చారు. ఆ నైపుణ్యం ఇంపార్టెంట్ గురువుది. మళ్ళీ ఇక్కడ శిష్యుని ప్రవర్తన, గురువు యొక్క నైపుణ్యము, తర్వాత వాటి నుంచి మనం ఏం స్ఫూర్తి పొందాము అనేది ఫ్యాక్ట్ ఒప్పుకోవడం. నారదుడు చెప్పినప్పుడు ఒప్పుకున్నాడు. పైగా నారదుడు కూడా తన నిజాయితీతో ఏం చెప్పారు, నాకు ఇలా జరిగింది అని తన పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్పారు. నేను ఏదో ఇక్కడ నేర్చుకున్నాను డైరెక్ట్ గా చెప్తున్నాను కాకుండా, నేను బ్రహ్మదేవుల వారి దగ్గర నేర్చుకున్నాను, లేదంటే సనత్ కుమార్ దగ్గర నేర్చుకున్నాను అని అలా కొంచెం గర్వంగా కూడా చెప్పొచ్చు. నారదుడు అలా చెప్పలేదు. విషయాన్ని చెప్పిన తర్వాత నా పర్సనల్ కూడా ఎక్స్పీరియన్స్ జరిగిందని చెప్పేసి నిజాయితీగా తాను ఏం చేశాడో, అంతకుముందు కల్పంలో చేసిన తప్పిదానికి తాను ఏ విధంగా శిక్ష పడి మళ్ళీ ఈ జన్మలో ఈ విధంగా జన్మించాను, దాసి పుత్రుడిగా ఈ విధంగా నాకు సేవ చేసే భాగ్యం లభించింది, ఇవన్నీ కూడా చాలా నిజాయితీగా ప్రజెంట్ చేశాడు వ్యాసుడి ముందు. అక్కడ ఎటువంటి మన స్ఫూర్తి ఏంటి, మన అందులో పాటు అంటే మనం కూడా గురువు గారు చెప్పింది ముందు మనం మైనస్ పాయింట్స్ ఒప్పుకోవాలి ప్రభు. ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. ఓకే, గురువు గారు మనల్ని పాయింట్అవుట్ చేసినా సరే, సలహా ఇచ్చినప్పుడు ముందు మనం యాక్సెప్ట్ చేయాలి. ఎస్, నేను ఇది సరిగా చేయలేకపోయాను కాబట్టి నాకు ఇటువంటి సలహా ఇచ్చారు, నేను రెస్పెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి ఆ రకంగా వివరించాలి, గౌరవం ఇవ్వాలి, ఆ రకంగా తీసుకోవాలి. మనం ఎవరికైనా చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా ఇలాగే చెప్పాలని చెప్పేసి అర్థమైంది నాకు. మీరు ఇంకా బెటర్ గా చెప్పండి ప్రభు. నరసింహ ప్రభు అంటే మన సాధారణంగా మన నైజం ఏంటంటే మనం చేసిన గొప్ప విషయాలు చెప్తూ ఉంటాం. నేనే గొప్ప అనుకుంటాను. అలా కాకుండా అక్కడ నారదముని అలా చెప్పలేదు. తన యొక్క జీవితంలో గత జీవితంలో ఆయన చేసినటువంటి పొందినటువంటి అనుభూతులు అవి చెప్పారు. అది కూడా ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా యథాతథంగా చెప్పారు. అంటే మరి సాధారణంగా
మరి మహాభాగవతుల యొక్క ఒక ఏది వాళ్ళు తిన్నటువంటి ఆహార పదార్థాన్ని తిన్నానని చెప్పుకోవడం చాలా మందికి ఇష్టం ఉండదు. అవును. కానీ ఆయన ఏం చెప్పారు? ఆయన నిజాయితీతో చెప్పారు అవన్నీ కూడా. ఎందుకోసం అంటే ఎస్ ప్రభు, శాపవశాత్తు ఎలా జన్మ వచ్చిందో కూడా చెప్పారు నిజాయితీగా. అవును, అవును. అలా తినడం అంటే మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే భాగవతుల వైష్ణవుల యొక్క ఉచ్చిష్టం తినడం వల్ల బాగా భగవద్భక్తి ఏర్పడుతుందని చెప్పి, దానికి ఉదాహరణగా ఆయన ఈయన చెప్పింది కూడా అది వాస్తవం అని చెప్పి మనకు తెలుస్తుంది అనమాట. ఈ సంఘటన నుంచి మనం ఏం స్ఫూర్తి పొందుతున్నాము? దాని నుండి ఏం స్ఫూర్తి పొందుతున్నాం అంటే మనం ఇవే పాయింట్స్ ఇంకా. అంటే ఏదైనా విషయాలు చెప్పినప్పుడు మనం అదే మీరు చెప్పిందే కరెక్ట్ ప్రభు. మన తప్పిదాన్ని మనం అంగీకరించాలి. ఎవరైనా వైష్ణవులు కానీ సీనియర్ వైష్ణవులు కానీ, అంటే సాధారణ గురు మహారాజే డైరెక్ట్ గా మనకి రావు, వైష్ణవులు ఇస్తారు ఆదేశాలు. వాటిని తూచా తప్పకుండా పాటించడం, వాటిలోని ఔచిత్యాన్ని మనం గ్రహించి మన తప్పులు సరి చేసుకోవడం, అది మనం నేర్చుకోవాలి. స్ఫూర్తి అంటే వేరే వాడికి చెప్పడం, మీరు అన్నట్టు వేరే వాడికి చెప్పడం కూడా, ఇలా చెప్పండి, మీరు చెప్పే విషయాలు మీరు బ్రహ్మాండంగా సేవ చేసి ఉంటారు, అవి చేస్తుంటారు, ఇవి చేస్తుంటారు, కానీ అవి చెప్పుకోవడం కోసం కాదు, మనకు ఆటోమేటిక్ గా మీకు దానికి సుకృతి వస్తుంది. అది కాకుండా మీ తప్పిదాలు ఏమోనేమో అంతరాత్మలో మదనం చేసుకొని మీరు దాన్ని మీ సీనియర్ భక్తులు చెప్పిన విషయాల్ని మనం దాన్ని ఎలా ఆచరించాలని చెప్పేసి ఆలోచించండి అని చెప్పారు ఇతరులకు చెప్పేటప్పుడు. అది స్ఫూర్తి. ఆ స్ఫూర్తి పొందాలి అని చెప్పేసి చెప్పాలి. నాగరాజ్ బాబుజీ, ఇప్పుడు అంటే ఒక క్లారిటీ అయితే వస్తుంది కదా, అంటే క్వశ్చన్స్ ముందు మనం అర్థం చేసుకోవాలి. అదే ఫస్ట్ క్వశ్చన్ లో నుండి ఎసెన్స్ ఏంటి, దేన్ని ప్రజెంట్ చేయాలి, దానిలో ఉంది తీసుకొని దాన్ని ఏ విధంగా అందులో ఉన్న విషయాన్ని ప్రజెంట్ చేసుకుంటూనే మన అందులో గొప్పతనాన్ని చెప్పుకుంటూ మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే అది కూడా యాడ్ చేస్తూ ఇవన్నీ కూడా ప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంప్లిమెంటేషన్ ఏ రకంగా, ఈ మూడు కవర్ చేసుకోవాలి ప్రతి దాంట్లో కూడా వీలైనంత వరకు. ఐదో ప్రశ్న, వ్యాసదేవుడు నారదముని సంఘటన ఆధారంగా శ్రీకృష్ణ భగవాని మహిమలు అన్ని సమస్యలకు పరిష్కారం అనే అంశంపై ఒక వ్యాసం అంటే ఇందులో కూడా అదే వచ్చింది మళ్ళీ. అంటే రెండు ఇవ్వకపోవచ్చు, మనకి ఏదో ఒకటి రాయొచ్చు ప్రభు. 2000 క్వశ్చన్ అడిగినారు కాబట్టి 5 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఈ క్వశ్చన్స్ కానీ ఆ క్వశ్చన్స్ కానీ ఏదో ఒకటి ఇస్తారు, రెండు ఇవ్వరు. అంటే మనకి ఇది ఓపెన్ కదా, మనకి ఇష్టమైన రాయమని చెప్పారు కదా. ఇప్పుడు అలా చెప్పారు ప్రభు. జనరల్ గా ఏంటంటే 4-5 క్వశ్చన్లు ఇచ్చి ఇందులో 2-3 రాయండి అన్నారు అనుకోండి, ఈ 2 క్వశ్చన్స్ ఇవ్వరు అంటున్నాను. అవును, కరెక్ట్ మీరు అన్నది. బట్ ప్రెసెంట్లీ మనకి ఆప్షన్ 4 కూడా రాసుకోవచ్చు, 5 కూడా రాసుకోవచ్చు. దర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ కదా. అలా ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్ పరంగా ఆ క్వశ్చన్ వేరుగా ఉంది, ఈ క్వశ్చన్ వేరుగా ఉంది, రెండు ఒకే రకంగా ఎందుకున్నారు? అదే అంటున్నా, అంటే ఇంచుమించు ఒక తీరుగా ఉన్నాయి. అంటే ఇక్కడ కూడా కాదు, కొంత పోర్షన్ కవర్ అవుతుంది బాబు, కొంత పోర్షన్ కవర్ అవ్వదు. అంతా కాదు, కృష్ణుని యొక్క మహిమల గురించి మనం చెప్పాలి. ఇక్కడ ఇద్దరు మధ్యలో జరిగినటువంటి విషయం కృష్ణుని యొక్క మహిమల గురించి అది చెప్పాలి. అంటే అదే ఇప్పుడు కృష్ణుని యొక్క మహిమలు అంటే అక్కడ వ్యాసదేవుడు నారదముని పూర్వజన్మలో ఆయన ఆ భక్తి వేదాంతుల యొక్క సేవ చేయడం ద్వారా కృష్ణుని యొక్క భాగవతం, కృష్ణుని యొక్క లీలలు వాళ్ళ ద్వారా వినడం ద్వారానే కదా, అదే కదా మహిమలు అంటే. మరి అవును, అవి కూడా వస్తాయి, అవన్నీ వస్తాయి. కానీ ఇక్కడ మనకు ఒక కాషన్ కూడా ఇచ్చిండు. ఫస్ట్ క్యాంటో 4th అంతేనా, 1, 4, 6 4, 5, 6 చాప్టర్లో ఉంటుంది. అంటే ఈ చాప్టర్ నుంచే తీసుకోవాలి మనం. అట్లా వేరే దానికి ఆ కండిషన్ ఇవ్వలే, రిలేటెడ్ గా ఉన్న వాటికి ఇస్తారు కొన్ని అలా కొన్ని ఇలాగా. భక్తి వేదాంత తాత్పర్యముల గురించిన అవగాహనను ఈ క్రింది వాటి ద్వారా వివరించండి. అంటే శ్రీమద్ భాగవతం యొక్క అర్హత, వక్త యొక్క అర్హత అంటే ఏంటిది, ఆయన పరంపరలో ఉండాలి, అవన్నీ మనం మళ్ళీ సుఖదేవ గోస్వామి అండ్ సూత గోస్వామి యొక్క క్వాలిటీ చదువుకోవాలి, అంతే కదా. శ్రోతకు ఉండవలసిన క్వాలిటీస్ అంటే మళ్ళీ పరీక్షిత్ మహారాజు వస్తారు, ఋషులు, శుకదేవ మహర్షి వస్తారు, పరీక్షిత్ మహారాజు వస్తారు, వ్యాసదేవుల వారు కూడా వస్తారు, శౌనకాది ఋషులు కూడా వస్తారు. అదే ఓకే. మళ్ళా శ్రీమద్ భాగవతం యొక్క మహిమ అంటున్నారు. అవును, ఫస్ట్ సెకండ్ శ్లోకమోహ భయాపహ అనే శ్లోకం వస్తుంది అంటారు, అదే అంటారా? సెకండ్ శ్లోకానే ప్రభు, ధర్మ ప్రోక్ష.
ధర్మ Second ప్రోజిత శ్లోకం. కైతవ రావచ్చు, ఇంకోటి సుఖముఖ దేవ సంయుతం పిబత భాగవతం రసమాలయం. అది సుఖదేవుని యొక్క గొప్పదనం ప్రభు. సుఖ మహారాజు అచ్చా. ఇంకా అంటే భాగవత మహిమలు 2లో ఎక్స్క్లూజివ్ గా చెప్పారు, వేరే చోట కూడా వస్తది మనకి. వస్తుంది. అవి కూడా కావాలంటే మనం రాసుకోవచ్చు. మీరు ఇందాక ఈ శ్లోత గురించి వచ్చింది ఫస్ట్ పార్ట్ కు చెప్పొచ్చు ప్రభు. శ్రీమద్ భాగవతం వక్త యొక్క అర్హత అనేది నిగమ కల్ప అక్కడ తీసుకోవచ్చు ప్రభు. ఓకే. వక్తది అక్కడ సుఖదేవ్ గోస్వామి విషయం వచ్చిన సందర్భంలో చెప్పొచ్చు, కోట్ చేయొచ్చు. అది ఓకే. ప్రధానంగా భాగవతం యొక్క మహిమలు అనేటువంటిది మనకు ఫస్ట్ క్యాంటో ఫస్ట్ చాప్టర్ సెకండ్ శ్లోకాలు ఉంటుంది. సెకండ్ శ్లోకంలో ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది. Exclusive గా, తర్వాత సౌనకాది మునులు ఈ సూత గోస్వామితో చెప్పేటప్పుడు కూడా భాగవతం యొక్క గొప్పతనం చెప్తారు. ఎవరు సూత గోస్వామి కూడా భాగవతం గొప్పతనం చెప్తారు. కొంచెం కొంచెం వస్తుంది అక్కడ. అది కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే 2 అంటే మనము శోక మోహ భయాపహ దాకా వెళ్ళొచ్చు కదా ప్రభు. వెళ్ళొచ్చు ప్రభు, అవి కూడా మెన్షన్ చేసి ప్రభు. ఇక్కడ మీకు క్లియర్ గా మెన్షన్ చేశారు. క్వశ్చన్ చూడండి ప్రభు, భక్తి వేదాంత తాత్పర్యముల గురించిన అవగాహనను అంటున్నారు, భాష్యాలు కాదు. తాత్పర్యం అంటే తాత్పర్యం అంటే శ్లోకకు మీనింగ్ ఉంటది కదా ప్రభు, ట్రాన్స్లేషన్, అది తాత్పర్యం అంటారు. వర్డ్ టు వర్డ్ మీనింగ్ తర్వాత వెంటనే తాత్పర్యం ఉంటుంది, దాన్ని మనం ట్రాన్స్లేషన్ అంటాం, మీనింగ్ అంటాం కూడా. అంతే కదా ప్రభుజీ, నరసింహ ప్రభు? అవును, తాత్పర్యం అంటే ఇమీడియట్ గా వచ్చేది, మీనింగ్స్ తర్వాత వచ్చేది. కరెక్ట్. పర్పట్ అనట్లేదు ఇక్కడ. మనం కొన్ని శ్లోకాలు సెలెక్ట్ చేసుకొని ఆ శ్లోకాలలో ఈ భాగవతం యొక్క వైభవాలు ఏ శ్లోకాలు చెప్పారు ఆ శ్లోకాల నుంచి మనం రెక్టిఫై చేసి వాటిని కోట్ చేసుకుంటూ ఇది రాయాలి ప్రభు, 3 భాగాలుగా. మూడింటికి అదే అప్లై అవుతుంది. సబ్ క్లాసెస్ ఉన్నాయి చూడండి, అంటే ఈ 3 క్వశ్చన్స్ కూడా అంతే, దాంట్లో సబ్ క్వశ్చన్స్. భక్త అయినా సరే, శ్రోత అయినా సరే, భాగవతం మహిమ అయినా సరే ఆ ట్రాన్స్లేషన్ ఆధారంగా రాయమంటున్నారు. సాధు స్వభావులుగా ఉండడం కోసం విచక్షణ జ్ఞానం మాత్రం ఎవరిని విడవరాదు. మంచి చెడులను తెలుసుకోవాలంత విచక్షణ జ్ఞానం ప్రతి ఒక్కరికి అవసరం. అంటే ఇది ఇక్కడ కూడా మళ్ళీ 1.742 ఇచ్చిండు. ద్రౌపది దేవి కర్ణ చూపిస్తుంది కదా అశ్వత్థామ గురించి, ఆ సంఘటన ప్రభు ప్రధానంగా. అశ్వత్థామను వదిలేయమంటుంది కదా, అలా విచక్షణ అంటే అలా చూపించకూడదు అనేది ఒక రకంగా కొన్ని సందర్భాల్లో వాడుతూ ఉంటాం కదా ప్రభు. ద్రౌపది విషయం వేరు, స్త్రీ స్వభావం అనేటువంటిది. సాధారణంగా సాధు స్వభావాలు అలా ఉండాలని అంటారు, కానీ కొన్ని సందర్భాల్లో అవసరమైనప్పుడు శిక్షించాల్సిన సందర్భంలో శిక్షించాలి కూడాను. విచక్షణ జ్ఞానాన్ని విడిచిపెట్టరాదు అనేది చెప్తున్నారు. నరసింహ ప్రభు అంతే బాబు, కరెక్ట్. విచక్షణ జ్ఞానాన్ని విడవకూడదు అంటే ఇప్పుడు శిశుపాలుడిని ఆయన అంటే ఉదాహరణ అర్థం అవడం కోసం మరి ఎన్నోసార్లు ఆయన క్షమిస్తారు, కానీ 100 దాటిపోయినప్పుడు ఆయన శిక్షిస్తారు. 2 కరెక్టే. 2 కరెక్టే. ఆయన టాలరేట్ చేసేటప్పుడు టాలరేట్ చేశాడు, శిక్షించాల్సినప్పుడు శిక్షించాడు. అదే మళ్ళీ కురుక్షేత్ర సంగ్రామంలో కూడా వచ్చేసరికి అర్జునుడితో చెప్తారు, బాణం వేయి అంటాడు. సుదర్శన చక్రం అడ్డేసి సూర్యాస్తమయం చేసి మళ్ళీ పైకి లేవగానే బాణం వేసి అంటాడు. ఎక్కడ శిక్షించాలో అక్కడ శిక్షించాలి. ఇక్కడ భీముడి పాత్ర చాలా ప్రధానంగా చూపిస్తారు, అందుకే భీముడు కరెక్ట్ డిసిషన్ అని చెప్పేసి అంటారు కూడా. అశ్వత్థామని శిక్షించాలని చెప్పి మరి భీముడు కృష్ణుడు అంటారు. మిగిలిన అది ధర్మరాజును ద్రౌపదినేమో ప్రాణంతో వదిలిపెట్టమంటారు. 2 కరెక్టే. వాళ్ళు చెప్పేది కరెక్టే, వీళ్ళు చెప్పేది కూడా కరెక్టే. అప్పుడు కృష్ణుడు ఇంటర్ఫీర్ అయ్యి ఏం చేస్తారంటే వాళ్ళని వీళ్ళని 2 గ్రూపులను కూడా సంతృప్తి పరిచే విధంగా నువ్వు చెయ్యి అని చెప్పి అర్జునుడికి ఆదేశాలు ఇస్తాడు. అంటే అప్పుడు ఆయన అవమానపరిచి పంపించేస్తారు, అంతే కదా. యాక్చువల్ ట్రీట్మెంట్ ఇస్తాడు ప్రభు. అసలు కృష్ణుడు చెప్పిన భగవద్గీతకి ఎసెన్స్ గా గరిష్య వచనం తవా అనే దానికి ఇక్కడ కనెక్షన్ తీసుకొస్తారు ప్రభు. వాస్తవానికి ఏం చేయాలో అర్థమైంది నాకు అని చెప్పేసి అప్పుడు అక్కడ చెప్పాడు కదా, ఇప్పుడు కూడా ఏం చేయాలో నువ్వు చెయ్యి అంటాడు. అంటే ఒక క్షత్రియునికి అవమానం కూడా మరణంతో సమానమే కదా, మరణ శిక్షతో సమానంగా చేసి ఇస్తాడు. కాబట్టి ఎస్ యూ హావ్ డన్ వెరీ గుడ్ జాబ్ అంటాడు. మళ్ళీ ప్రభు ఇక్కడ ఇంకోటి వామ స్వభావము, శ్రీల ప్రభుపాదుల వారు వామ స్వభావం, మృదు స్వభావం అనున్నది ఈ శ్లోకం నందు వాడబడిన ముఖ్యమైన పదము. మృదు స్వభావం అనున్నది జీవితంలో ఆ వ్యక్తికి అవరోధంగా మారుతుందా వివరించండి అంటున్నారు. వామ స్వభావం అంటే స్త్రీ స్వభావం ప్రభు. అదే స్త్రీ స్వభావము అంటే మృదు స్వభావము అంటే స్త్రీలు కొన్నిసార్లు ఎదుట వ్యక్తి తప్పు చేసినా గానీ పోనీలే వదిలేస్తారు. ఇప్పుడు అట్లనే అక్కడ కూడా అంటే
అక్కడనేమో ద్రౌపది ఇక్కడ వాళ్ళ గురు, ద్రౌపది ఆమె మీ గురువు యొక్క సంతానం ఆయన, ఇంకోటి వాళ్ళ తల్లి కూడా ఇప్పుడు ఒకతే ఉంది, అవన్నీ కారణాలు చెప్పింది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఆ వ్యక్తికి అవరోధంగా మారుతుందా అని అడుగుతున్నారు ఇక్కడ. మన జీవితంలో చెప్తున్నారు ప్రభు, సాధారణ జీవితంలో మనకు అవరోధంగా మారుతాయి. ద్రౌపది స్టేటస్ వేరు ప్రభు. అంటే ఓకే. ప్రభు వాస్తవంగా అవరోధంగానే మారింది. ఎందుకోసం అంటే ఆమె క్షమించి వదిలేసింది. కానీ ఆయన ఏం చేశాడు? వెంటనే మరలా మళ్ళీ ఉత్తర గర్భం నుండి పరీక్షిత్ మహారాజు సంహరించడానికి మరొక బ్రహ్మాస్త్రం అవకాశం. వదిలేడు. ఒక్కొక్కరు అదే, అలా అదే. తయారవుతారు, ఒక్కొక్కరు అక్కడ అలాగా ఉండవచ్చు. భగవంతుని అంచేత అది భగవంతుని సమక్షంలో ఉన్నారు కాబట్టి, భగవంతుని వేడుకుంది కాబట్టి రక్షించబడ్డాడు పరీక్ష. అవును అందరికీ ఆ అవును పరిస్థితి ఉండకపోవచ్చు కాబట్టి ఉండదు. అది ఖచ్చితంగా అవరోధమే అవుతుంది. కరెక్ట్ కరెక్ట్. ఏమన్నా ప్రభు భగవంతుని భగవంతుని సమక్షంలోనే పాండవులు, ఉత్తర, ద్రౌపది, కుంతి అందరూ ఉన్నారు కాబట్టి ఆ సమయంలో అశ్వత్థామ మళ్ళీ దాడి చేసే బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు కాబట్టి అవరోధంగా మారింది. కానీ భగవంతుని సమక్షంలో ఉన్నారు కాబట్టి రక్షించబడ్డారు. అవును అవును అది పెద్ద అవరోధం వాస్తవానికి. అంటే ఇప్పుడు మనం ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు ప్రభుపాద వారు ఏం చెప్తారు, సామాన్యంగా అంటే ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తాడు, సామాన్యంగా మనం ఏ జీవిని కూడా చంపకూడదు. సో ఒకసారి నేను ఆశ్రమంలో ఉన్నప్పుడు ఓ పాము వచ్చింది, మా గురువు గారు ఇమీడియట్ గా చంపమని చెప్పారు. నాకు అప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఏంటంటే పాముని ఏ జీవిని చంపకూడదు అంటారు, పాముని చంపమంటున్నారు ఏమనంటే అక్కడ మళ్ళీ చెప్తారు ఏంటంటే పామును తేళ్లను ఎక్కడున్నా చంపొచ్చు అని చెప్పేసి. విష పురుగుల్ని చంపొచ్చు ప్రభు అని శాస్త్రంలో ఉంది ప్రభు. Yes ప్రభు. అదే లేదంటే అదే. అది వేరే వైష్ణవునికి అపకారం చేయొచ్చు, అందుకోసం ఆ. చెప్పు. మానవులకు హాని కలిగించేటువంటి విష పురుగులని, విష జంతువుల్ని చంపొచ్చు ప్రభు. అదే. కరెక్ట్ అంటే కరెక్ట్. అంటే దాని బేస్ అంటే నేను ఒక ఉదాహరణకి ఏం చెప్తున్నా అంటే ఈ ఆతతాయులను కూడా మనము మృదు స్వభావంతో వదిలేస్తే వాళ్ళు ఇంకా కొంతమందికి అట్లాంటి ఆకతాయి పనులే చేస్తారు కదా వాళ్ళు. పర్సనల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ప్రభుపాద వారిది జుహు టెంపుల్ కూడా మెన్షన్ చేయొచ్చు ప్రభు. అక్కడ దుండగులు దాడి చేస్తారు, మళ్ళీ ఆ. devotees చెప్తారు ఎస్ వి హావ్ టు ఫైట్ అంటారు అదే కరెక్ట్ 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 కదా కరెక్ట్. ప్రభు. అవును అవును. వాళ్ళు దాడి చేస్తుంటే మీరేం చేస్తున్నారు? మీరు ఫైట్ చేయాలి, మీరు అవును. లీగల్ గా ఫైట్ చేయాలి, ఫిజికల్ గా కూడా ఫైట్ చేయాలని చెప్తారు. Correct. ఆ, మన చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభు విషయంలో, జగన్మాత విషయంలో కూడా చైతన్య మహాప్రభు డైరెక్ట్ గా సుదర్శన చక్రాన్ని ఆవాహన చేస్తారు శిక్షించడానికి. కరెక్ట్ మృదు అవును. స్వభావం చూపించారు. కరెక్ట్. థ్యాంక్ యూ. 8th ఇలా ప్రభుపాద వారు ఇలా రాశారు, ఇది అనుభూతిపై ఆధారపడి ఉంటుంది. నిస్సహాయుడైన వ్యక్తి భగవంతుని పవిత్ర నామాన్ని అనుభూతితో ఉచ్చరించగలడు. అయితే ఇంద్రియతృప్తిలో ఉన్న వ్యక్తి అదే పవిత్ర నామాన్ని అంత చిత్తశుద్ధితో ఉచ్చరించలేడు. మీరు నిజమైన అనుభూతితో పవిత్ర నామాన్ని ఉచ్చరించలేని దాని గురించి విశ్లేషించండి. దేవాదేవుని పవిత్ర నామాల పట్ల మీ శరణాగతి భావనను తెలపండి. అంటే భోగైశ్వర్య ప్రసక్తానం అనే శ్లోకం ఉంది కదా ప్రభుజీ. అంటే భోగాల్లో ఉండేవాడు భగవంతుని సంపూర్ణంగా శరణగతి పొందలేడు. అట్లే ఇంద్రియ తృప్తులు అంటే నిస్సాయుడు అంటే కంఫర్టబుల్ పొజిషన్ లో ఉన్నవాడు భగవంతుని నామాన్ని అంత ఏమంటారు ఆర్ద్రత రాదు ప్రభు. తీవ్రంగా తీవ్రంగా ఆతృతతో తీవ్రంగా తీవ్రమైన అదే ఆర్ద్రత అనేది ఉండదు. ప్రభు ప్రభావాలు చెప్తారు కదా, మనం జపం చేయాలంటే ప్రభు. గజేంద్రుడు పిల్లవాడు తల్లి కోసం ఏంటంటే జపం చేయాలని చెప్తారు కదా. కరెక్ట్. గజేంద్రుడు, ద్రౌపది, ఈ ఎగ్జాంపుల్స్ కూడా వస్తాయి ప్రభు. అంటే మనం నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు భగవంతుని గురించి ఆతృతతో చేయగలము. అదే మన హెల్ప్లెస్, మన వల్ల ఇంకా అవ్వదు అనుకున్నప్పుడు డిపెండెన్స్ వేరు ప్రభు. నువ్వు తప్ప ఇంకా అన్యమైంది లేదు అనే ఆర్ద్రత అనేది వస్తుంది. ఆర్తితో మనం ప్రార్థిస్తాం. కరెక్ట్. ఇంద్రియ తృప్తి కార్యాల్లో ఉన్నవాళ్ళు ఎందుకు చేయలేరంటే వాళ్ళకి ఎప్పుడు మనసులో ఏకాగ్రత కుదరదు. ఎంతసేపు మనసు ఇంద్రియ తృప్తి కార్యాల పట్ల ఆసక్తి ఉంటుంది, భగవంతుని పట్ల ఆసక్తి ఉండదు. ఏకాగ్రతతో ఆయన్ని భగవంతుని స్మరించలేదు. పైగా వాళ్ళకి నాది నేను చేసుకుంటాను, నేను గొప్ప అనేది ఒకటి ఉంటుంది ప్రభు. కొంచెం ప్రభు నా వల్ల అవుతుంది, నేను చేసుకుంటున్నాను. అవును. అంటే శరణాగతి అనే భావం ఉండదు. శరణాగతి భావం ఉండదు. కరెక్ట్. అంటే నేనే యజమాని, నేనే కర్తను అంటారు. కర్త భావం ఉంటుంది కానీ డిపెండెన్సీ భావం ఉండదు అంటారు. ప్రకృతే క్రియమానాన్ని గుణై కర్మ రిఫరెన్స్ కూడా ఇవ్వచ్చు ప్రభు ఈ సందర్భంలో. మేబీ నాకు అనిపిస్తుంది మనమే కర్త అనుకుంటాం, కానీ కాదు. వాస్తవానికి 3 ప్రధాన కర్తలు 3 అని చెప్తారు కదా భగవంతుడు స్వయంగా అర్జునుడితో. జీవుడు, పరమాత్మ, ప్రకృతి, ప్రతిదానికి కూడా. కానీ మనం జనరల్ గా ఏమనుకుంటాం, ఇంద్రియ భోగాలతో ఉన్నటువంటి వాళ్ళు మనమే గొప్ప, మన వల్లనే అవుతుంది అనుకుంటాం.
ఏది జరిగినా సరే. సరే, ఇప్పుడు మీరు నిజమైన అనుభూతితో పవిత్రనామం ఉచ్చరించలేని దాని గురించి విశ్లేషించండి అంటే మనకు తెలిసిందంటే, మనకు చాలా ఆపదలు ఉన్నప్పుడు భగవంతుని నామాన్ని తీవ్రంగా తీసుకుంటాము, లేదా కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు తీసుకోలేకపోతాము అని ఒక రాయొచ్చు. దేవదేవుని పవిత్రనామం పట్ల మీ శరణాగతి భావన తెలపండి అంటే ఇది చాలా ప్రాక్టికల్ క్వశ్చన్ ఇది. ఇస్తాం పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ తో ఇంప్లిమెంటేషన్ మెన్షన్ చేయాలి ప్రభుత్వం. కానీ నిజానికి చెప్పాలంటే నా మటుకు ఏం చెప్పాలంటే కంఫర్టబుల్ పొజిషన్లే భక్తి చేస్తున్నాం, ఇంతవరకు అన్కంఫర్టబుల్ పొజిషన్ రాలేదు. అన్కంఫర్టబుల్ పొజిషన్ వస్తే మనం ఏం చేస్తున్నాం అంటే, సపోజ్ హెడేక్ వచ్చింది, హెడేక్ వస్తే రెస్ట్ తీసుకుంటాం కానీ హెడేక్ తగ్గడం కోసం మనం జపం చేయం. కృష్ణ అనం కదా. Yes. అలాగే ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఆరోగ్యం లేదంటే ఆర్థికమైన సమస్యలు అవి వస్తే అప్పుడు కూడా మనం అదే స్థాయిలో మనం చేయగలుగుతున్నాం అంటే చేయలేకపోతున్నాం. అంటే నా గురించి చెప్తున్నాను నేను, చేయలేకపోతున్నాం. అందరూ అందరి ప్రభు జనరల్ గా అదే అంటే చేయలేకపోతున్నాం. మనం చేస్తున్నాము కానీ మెకానికల్ అవుతుంది, ఎందుకంటే ఆ ప్రాబ్లం మెకానికల్ చేస్తున్నాము. శరణాగతి ఉంది, పూర్తి శరణాగతి లేదు. అంటే అంటే ఆ సమస్య అనేది మైండ్ లో డీప్ ప్రామినెంట్ అయిపోతుంది. అది అది పోతలేదు మనసులకి. మనం జపం అయితే చేస్తున్నాము కానీ ఇంకో తరపు ఆలోచన ఏముంటుందంటే, పెదములేమో హరే కృష్ణ హరే కృష్ణ అంటుంటే ఆలోచన ఏంటంటే ఆ సమస్యను ఎట్లా పరిష్కరించాలనే ఆలోచనలోనే పోతుంది. అంటే దాని మీనింగ్ మెకానికల్ గా జరుగుతుంది అక్కడ, యాంత్రికంగా చేస్తున్నాం. యాంత్రికంగా జరుగుతుంది. నామాన్ని వినట్లేదు కానీ నామం జరుగుతుంది, ఇంకా దానికి పరిష్కారం కోసం కూడా ఫైట్ చేస్తుంది మైండ్ లో. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనం ఇట్లా ప్రయత్నిస్తే ఎదురుగా ఇట్లా అంటాడొచ్చు, లేకపోతే ఇట్లా చేస్తే ఇట్లా అయితే అని ఆ ప్లానింగ్ అన్ని అక్కడే జరుగుతుంటాయి మైండ్ లో. ఓకే ప్రభు. కుంతి మహారాణి శ్రీకృష్ణ భగవాన్ నిరంతరం స్మరించుకోవడానికి మరిన్ని ఎక్కువ కష్టాలను ఇవ్వమని ప్రార్థించింది. మీ యొక్క కృష్ణ చైతన్య సాధన కోసం కుంతి మహారాణి మనోభావాన్ని అనుసరించి మీ వ్యక్తిగత జీవితంలో పాటించిన కొన్ని సూత్రాలు తెలపండి. మనమైతే కోరుకోలేం కదా ప్రభు కష్టాలు ఇవ్వమని చెప్పేసి. కోరుకోకపోయినా వచ్చినప్పుడు ఆ ప్రభావం అంతగా లేకుండా మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు, అంటే మనం తగ్గించలేము బట్ రిసీవ్ చేసుకుంటున్నాం అట్లీస్ట్. ఇక్కడ ఏమని రాయాలంటారు మరి మీరు? మీ యొక్క కృష్ణ చైతన్య సాధన కోసం కుంతి మహారాణి మనోభావాల్ని అనుసరించి మీ వ్యక్తిగత జీవితంలో పాటించడానికి కొన్ని సూత్రాలను తెలపండి. ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితి సరే భగవంతుని దూషించలేదు. ఒక భగవంతుడు దూరం అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు అవసరమైతే మాకు కష్టాలు వచ్చినా పర్వాలేదు కానీ మీరు మాతో పాటు ఉండడం ఇంపార్టెంట్ అనేది కుంతి మహారాణి మనోభావాలు. అది కుంతి మహారాణి చెప్పింది. మన భావం ఏంటి? మన భావం ఏంటంటే ఇది కుంతి మహారాణి మనోభావాలు. దీన్ని అనుసరించి మనం ఏం చేయాలనేది మనం పాటించడానికి ఎంత ప్రయత్నం చేయాలి. కుంతి మహారాణి లాగా మరిన్ని ఆపదలు కావాలని కోరుకోలేము కానీ వచ్చిన ఆపదలని వస్తే కూడా మనం హరే కృష్ణ మంత్రాన్ని విడిచిపెట్టకుండా వాటిని సహించుకుంటూనే హరే కృష్ణ మంత్రం చేస్తున్నాం. అంటే మనం వదలట్లేదు. మనం ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇంటర్వ్యూలో అడుగుతాము, ఇప్పుడు మీరు దీక్ష తీసుకున్న తర్వాత జీవితాంతం పదార్థమాల జపం చేయడం 4 నియమాలు పాటిస్తారా అంటే అవును పాటిస్తాము అంటారు ఎవరైనా కానీ. అంటే ఆర్థిక బాధలు కానీ, శారీరక బాధలు కానీ, వేరే ప్రెజర్స్ కానీ, ఏదొచ్చినా కానీ మీరు వదలకుండా చేయగలుగుతారా అంటే చేస్తాము అంటారు కదా, అట్లాంటిది అనమాట ఇది. అంతే కదా ప్రభుత్వం? అవును. సిచ్యువేషన్స్ మనం ఎలా ఫేస్ చేస్తాము అనేది, అంటే చేస్తాం అనడమే కాదు. ఇప్పుడు సపోజ్ మనం వీఆర్ ఇనిషియేటెడ్ డివోటీస్ కదా ప్రభు. లేదంటే కొంతమంది ఇనిషియేటెడ్ కాకపోయినా కానీ వాళ్ళకు కూడా జీవితంలో కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి. అప్పుడు కూడా వాటిని అయితే ఒకటేమో ప్రార్థన చేస్తారు, కొంచెం నన్ను తట్టుకునే శక్తిని అని చెప్పి ప్రార్థన చేస్తాం. తర్వాత ఆ కష్టం ఉన్నా కానీ సరే కష్టం ఉంది కదా అని చెప్పి ఆ రోజు మన జపం మానట్లేదు కదా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చేస్తున్నాం. అంచేత మనం ఏం చేస్తున్నాం, వాటిని తట్టుకునే శక్తిని అని చెప్పి భగవంతుని ప్రార్థన చేస్తాం. తట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూనే మనం హరే కృష్ణ చైతన్యాన్ని కొనసాగిస్తున్నాం. ఓకే నెక్స్ట్ పార్ట్ కృష్ణ చైతన్య అంశాలనే ఇందాక ప్రశ్నలో మనం ఎటువంటి పాటించడానికి సూత్రాలని చెప్పండి అంటున్నారు. వేరే వాళ్ళకైతే ఎలాంటి కొత్త వాళ్ళకి ఎటువంటి సలహా ఇస్తారు మీరు? ఎట్లాంటి సలహా ఇస్తామంటే ఇదే, మీకేమైనా కష్టాలు వస్తే భగవంతుని శక్తిని ప్రసాదించమని ప్రార్థించి మనం హరినామం యొక్క శరణాగతి తీసుకోవాలి. నామం యొక్క శరణాగతి తీసుకుంటే తప్పకుండా మనకు ఆ ప్రాబ్లం నుంచి
ప్రాబ్లం ని తట్టుకునే శక్తి భగవంతుడు ఇస్తాడని చెప్పి చెప్తాం మనం. వాళ్ళు ప్రారంభకులు ప్రభు, యూఫైడ్ డెవోటీస్ ఎలా ఒప్పుకుంటారు? ఒప్పుకోకుండా మరి ఫ్రెష్గా వచ్చేవాళ్ళు ఇక్కడ ఏమంటున్నారు? కృష్ణ చైతన్య ప్రారంభకులకు అంటున్నారు, లేదంటే కృష్ణ చైతన్య పాటించని వారికి అంటున్నారు. ప్రభు మీరు అది సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నాను మీరు. సెకండ్ ప్రారంభకులు నైన్త్ లో సెకండ్ అడుగుతున్నాను నేను. అదే కృష్ణ చైతన్య ప్రారంభకులకు లేదా పాటించినటువంటి కృష్ణుని పాటించని వారికి కుంతిమారని వంటి శుద్ధ భక్తులని భావన గురించి ఏ విధంగా తెలియజేస్తారు? అంటే ఐదర్ న్యూ ఐదర్ అయితే ఎవరు పాటించటమే లేదు, వాళ్ళకి ఎట్లా చెప్తాం మనము? కుంతి మహారాణి యొక్క భావన గురించి చెప్పడం గురించి చెప్తున్నారు అక్కడ. ఆవిడ ఏ భావంతో ఉంది అనేది మన వేలో మనం ఎలా చెప్తాము? చెప్పండి, మీరు కొద్దిగా క్లూ ఇవ్వండి. సింపుల్, ఇందాక డిస్కస్ చేసినవే. కానీ ఒకటి ఏంటంటే శుద్ధ భక్తుల యొక్క స్థితి ఈ విధంగా ఉంటుందని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి, ఓ మనం కూడా భక్తి చేస్తే బాగుంటుంది, కష్టాలు వస్తే మనం ఏదో రకరకాలుగా ఒకరోజు ఒక్క దగ్గరికి వెళ్తున్నాం, అలా కాదు. ఎంత ఇబ్బందులు వచ్చినా సరే, కుంతి మహారాణి అయినా సరే, ఉత్తర అయినా సరే, అభిమన్యుని యుద్ధంలో అభిమన్యుని చనిపోయినా సరే మళ్ళీ రక్షించమని చెప్పి కృష్ణునే వేడుకుంది, పరీక్షను రక్షించమని. సో ఆ నమ్మకం అనేది ఎప్పుడు కోల్పోరు, అది భక్తిలో ముందుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. ఆ రకంగా చెప్తే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ప్రారంభిస్తారు, లేదంటే ఇంకొంచెం నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు. ఇది అక్కడ రిఫ్లెక్ట్ చేయాలి ప్రభు. మనం కొత్తగా వచ్చిన వాళ్ళని, లేదంటే ఆ సిచ్యువేషన్ లేని వాళ్ళని ఈ సంఘటన ఆధారంగా ఎలా వాళ్ళని ముందుకు తీసుకెళ్తాము కొంచెం అనేది అది చెప్పచ్చు బ్రో. దాంతో పాటు మనకి ఆ శక్తి లేదు, మనం ఇంకా కష్టాలు కావాలని కోరుకునే శక్తి మనకు లేదు, మనం ఇంకా ప్రారంభ దశలో ఉన్నాము. అందుచేత మనం ఏం చేయాలంటే వాళ్ళని అనుసరించడానికి ప్రయత్నం చేస్తూ నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒకేసారి ఆ స్థితికి చేరడం. ఆమె చాలా గొప్ప భక్తురాలు కనుక ఆమె అలాగా అన్నది. ఎన్నో కష్టాలు పడింది. మనం అలాంటి స్థితిలో లేవు. కానీ అలాగని చెప్పి మనకి కూడా ఇబ్బందులు అయ్యి వచ్చినప్పుడు వాటిని తట్టుకోమనే శక్తి ఇమ్మని చెప్పి ప్రార్థన చేస్తూ కృష్ణ చైతన్యాన్ని కొనసాగించాలని చెప్పాలి. ధర్మానుసారంగా మనకు కొన్ని రావాల్సినవి వస్తాయి. భౌతిక ప్రపంచం అంటేనే దుఃఖాలు వస్తాయి, కానీ వీటి తట్టుకునే శక్తి ఇమ్మని చెప్పేసి మనం భగవంతుడు ప్రార్థించినప్పుడు వాటి తీవ్రత అనేది తగ్గుతుంది, వాటిని మనం రిసీవ్ చేసుకునే విధానంలో తేడా ఉంటుంది. ప్రభుజీ ఇది కొంచెం ప్రజెంట్ చేయాలి. 10 మరణిస్తున్న మనిషిని ఆకర్షించే అంశము అతని తదుపరి జీవితానికి నాంది అవుతుంది. భీష్మదేవుడు తన దేవుని ఎలా విడిచిపెట్టాడనే దాని ఆధారంగా జీవితము మరణించడం కళపై మీ అభిప్రాయాలు వివరించి. అంటే ఎంఎం వాపి స్మరణ భావం తరితంతే కలేవరం, అంతే కదా ప్రభులు? అంతకాలే నారాయణ కృష్ణమయం అయిపోవడం అంతే, ఇంకా అంతకాలే నారాయణ స్మృతి, ఆధ్యాత్మిక జీవితమే ఉంటుంది తర్వాత ఇంకంతే. మనం జీవితాంతము భక్తితో సేవలో నిమగ్నమై ఉంటే మరణించేటప్పుడు కూడా మనం కృష్ణుడిని స్మరించడానికి చాలా సులభం అవుతుంది అనుకోవచ్చు, అంతే కదా ప్రభు? ప్రహ్లాద్ మహారాజ్ చెప్పినట్టు కౌమార ఆచార్య ప్రజ్ఞ అంటే చిన్నగా ఉన్నప్పటి మనం ప్రాక్టీస్ చేస్తే, అంటే మనం జీవితాంతం ఏది ప్రాక్టీస్ చేస్తామో అదే మరణ సమయంలో మనకు జ్ఞాపకం వస్తుంది. కాబట్టి జీవితాంతం భక్తితో సేవ చేయడం ద్వారా చివరికి భగవంతుని స్మరించే అవకాశం ఉంటుంది అని రాయొచ్చు, అంతే కదా? అది రాయాలి ప్రభు. భీష్మదేవుడు అంటే ధర్మరాజుకి బోధన చేస్తాడు, ఇంకా ఋషులందరినీ కూడా ఆహ్వానిస్తాడు. కానీ అవన్నీ పక్కన పెట్టేసి కృష్ణుడి మీద కేంద్రీకరిస్తాడు తన దృష్టిని. సో అది చాలా ఇంపార్టెంట్. మన ఆ స్థితికి చేరాలి అంటే, మనకు ఆ స్థితి లేదు. ఆ స్థితికి చేరాలంటే మన జీవితాంతం ప్రతిరోజు కూడా మనం సాధన జాగ్రత్తగా చేసుకోవాలి. జపం జాగ్రత్త, శ్రవణము జపం కూడా చాలా చక్కగా చేసుకుంటేనే మనం మనకి చివరి దశలో ఒకవేళ మనం మర్చిపోయినా భగవంతుడు జ్ఞాపకం చేస్తాడు. అది అజామిళుడి విషయంలో కృష్ణుడు చేశాడు. అతను మర్చిపోయినప్పుడు కూడా నారాయణ అని పిలిచినప్పుడు అని చేశాడు. ఆ విధంగా మనకి సహాయం దొరుకుతుంది అని కూడా చెప్పాలి. ఇంకో విషయం కూడా చెప్పొచ్చు, అంటే చివరి క్షణంలో మనం అంటే స్మరించే శక్తి లేకున్నా, అంటే అనారోగ్య పాలైనా కానీ ఇతర భక్తుల ద్వారా ఆ స్మరించే శక్తి వచ్చేస్తుంది మనకి. కరెక్ట్. అసోసియేషన్ వల్ల వచ్చే బెనిఫిట్ కూడా ఉంటుంది. అంటే ఇతర భక్తులు వచ్చేసి మన దగ్గర కీర్తన చేయడము, భాగవతం చదవడము అట్లా చేసినప్పుడు ఈవెన్ దో మనకు పలికే స్థితిలో లేకున్నా హృదయంలో భగవంతుని స్మరించే శక్తి వస్తుంది మనకి. ఇప్పుడు రీసెంట్ గా మనం చూస్తే పరమ పూజ్య శ్రీ గోపాలకృష్ణ గోస్వామి మహారాజు అంటే అంతకుముందు ఒక వీడియో చూసుంటారు మీరు కూడాను. నిద్రపోతున్నారు, నిద్రలో కూడా భగవంతునికి అర్చన చేస్తున్నారు, చూసారా? అవును, చూశాను.
ఆ చామర విసరడము, హారతి తిప్పడాలు ఇవన్నీ చేస్తున్నారు. అంటే ఈవెన్ దో మనము మన బర్సానా మాతాజీ కూడా బర్సానా మాతాజీ అవును. చనిపోయినప్పుడు కూడా మనం ఆ. చూసాం కదా. అంటే ప్రతి డివోటీ వెళ్ళడము, కొంచెం సేపు కీర్తన చేయడము, అవును. భాగవతం చదవడము. సో ఫైనల్లీ అంటే ఆ కాన్షియస్నెస్ కి తీసుకురావడం. కరెక్టేనా అవును. ప్రభు ఆ పాయింట్? కరెక్ట్ కరెక్టే. జనరల్ అంటే వాళ్ళకి చివరి మాతాజీ లెవెల్లోకి వచ్చేసరికి వాళ్ళు ఆల్రెడీ ఆ స్థితిలో ఉన్నారు. ఇప్పుడు భీష్మదేవుల వారు ఆ స్థితిలో ఉన్నారు. గోపాలకృష్ణ గోస్వామి మహారాజు ఆ స్థితిలో ఉన్నారు ఆల్రెడీ. నేను బర్సానా మాతాజీ గురించి అంటున్నా. కరెక్ట్ కరెక్ట్. భవానీ మాతాజీ, డాక్టర్ భవానీ మాతాజీ అవును. ఆమె లాస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనందరం హాస్పిటల్కి వెళ్ళడము, కొంతమంది భాగవతం చదవడము, కొంతమంది అవును. కీర్తనలు చేయడము, మళ్ళీ చివరికి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఆస్పైస్ అది అక్కడ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో పూర్తిగా డే అంతా కీర్తన చేయడం. సో ఈ విధంగా భక్తులు ఇతర భక్తుల సహకారం విషయంలో ఈ పాయింట్ వస్తుంది ప్రభు. అదే ఆ అంటే సమయం మరణించడం ఒక కళ అంటే ఏంటిది, అది కూడా పాయింట్ మరణించడం రాయొచ్చు ఒక మనం. కళ అంటే, మరణించడం అనేది మనం మరణించే సందర్భంలో కృష్ణుడి కేంద్రంగా కృష్ణుడి చూస్తూనే మనం జీవితాన్ని వదిలేయడం అనేటువంటిది ఒక కళ ప్రభు. అదే అది ఎంతమందికి సో ఉంటుంది దాంట్లో పరిస్థితి? దాంట్లో ఇది మనకి తోడ్పడుతుంది కదా ఈ విషయం కూడా. సహకారం, ఎస్ ప్రభు, సాంగత్యం అనేది తోడ్పాటు అవుతుంది ఖచ్చితంగా. అంటే ఖచ్చితంగా అంటే ప్రభు ఇక్కడ సపోర్ట్. ఇప్పుడు సాధారణంగా మామూలు వ్యక్తులు ఉన్నారు అనుకోండి, దానికోసం చాలా భయపడతారు, రోధిస్తారు. మరి బంధువులు రోధిస్తూ ఉంటారు, వాళ్ళు రోధిస్తూ ఉంటారు, కాన్షియస్ అంతా డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది, ఏమైపోతాను అనుకుంటారు. కానీ భక్తులు మనం ఆ స్థితిలో ఉండం. ఎందుకోసం అంటే తెలుసు, మనం భగవద్గీతలో చదువుకున్నాము, అనేక మంది మహాత్ములు చెప్పారు కనుక ఆ మన చైతన్యం వేరుగా ఉండి దాన్ని మనం సిద్ధపడతాం దానికి. దాన్ని చక్కగా ఆనందంగా భగవంతుని నామం స్మరించుకుంటూ బాడీ వదిలేని చెప్పి అనుకుంటాం మనం. అదే ఈవెన్ అప్పుడు భర్తనమతుడు అన్నది కదా, వాళ్ళ అబ్బాయి బాధపడుతుంటే వీడియో కాల్లో, ఎందుకు బాధపడుతున్నావు, నాకు ఇంత మంచి కృష్ణ చైతన్యం నువ్వు ఇచ్చినావు, నాకు ద్వారా నేను భగవంతుడి దగ్గరికి వెళ్తున్నా కదా అంటే ఆ ధైర్యం మనకు ప్రభుపాల వాళ్ళ పొరపాటు చదివి ప్రభుపాల వాళ్ళ యొక్క ప్రభుజీ అదే కళ ప్రభు, అంతే, ఇంకా మరణించే కళ. అదే 11th అతిథులను స్వాగతించడం. అంటే ఇది కూడా భీష్మదేవుని దగ్గరికి వస్తుంది, అతిథులను ఎట్లా స్వాగతించాడు. భీష్మదేవి దగ్గరికి వస్తుంది. సుఖదేవ్ ఇప్పుడు ఎవరు సూత గోస్వామిని సౌనికాది ఋషులు ఆహ్వానించడం. అలాగే మరి నారద మహర్షి వచ్చినప్పుడు వ్యాసదేవుడు గౌరవించడం, ఇవన్నీ కూడా అంటే కొంచెం చెప్పొచ్చు. భీష్మ స్థుతిలో కూడా కృష్ణుడు వచ్చినప్పుడు ఆయన వెల్కమ్ చెప్పినప్పుడు కూడా రాయొచ్చు కదా. చేతులు లేవలేని పరిస్థితుల్లో ఉంటాయి, మనిషి కూడా అంటే మనకి ఇక్కడ ప్రభుజీ ఈ పాట అంతా కూడా 1 to 9 చాప్టర్ లోనే రావాలి. కుమార్ ప్రభు చెప్పారు భీష్మ ఇక్కడ వచ్చి సెకండ్ పార్ట్ అదే ఉంది. సమయ పాలన గురించి భీష్మ దేవుడి నుండి మనం ఏ విధంగా స్ఫూర్తిని పొందుతామో వివరించండి. అంటే ఆయన లేవలేని పరిస్థితిలో ఉన్నా కానీ మనసుతో మంచి మృదు మాటలతో అందరినీ ఆహ్వానించగలిగారు ఆయన. అది ఆల్మోస్ట్ ఒకసారి పరపట్లని చదివి కొంచెం ఫ్రేమ్ ప్రభు అది ఒక్కటే కాదు, ఇంకోటి ఏంటంటే చివరి క్షణం ఇంకా అయిపోయింది, టైం అయిపోయింది, అప్పుడు ఆయన అన్ని విషయాలు వదిలిపెట్టేస్తారు. రాజకీయాలు, బంధువులు, వృత్తులు అన్ని వదిలేసి ఒకటి కృష్ణుని వివిధ సందర్భాల్లో ఆయన చూసినటువంటి విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటారు. ఆయన స్మృతిలో గోపికలను అన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ తనను సంహరించడానికి రావడం, అవన్నీ అంత ప్రత్యేక ఎక్స్క్లూజివ్లీ ఫోకస్ ఆన్ కృష్ణ. అది ప్రభు. ఫైనల్ ఆధ్యాత్మిక మాధుర్యమును పొందుటకు ప్రామాణికులైన భక్తుల ద్వారా ఆ దేవదేవుని దరి చేరుటయ్యే ఉత్తమ మార్గము. 1.9.22 కృష్ణ చైతన్యం యొక్క వ్యక్తిగత అభ్యాసములో దీన్ని ఎలా అన్వయించవచ్చో తెలిపండి. 1.9.22 అంటే ఇది కూడా భీష్మదేవుడిదే ఉంటది కదా. ఆధ్యాత్మిక చెప్పినట్టుగా అవన్నీ గుర్తు చేసుకొని తన్మయత్వం పొందడం, మధురం పొందడం. అంటే ఇక్కడ ఏం చెప్పారు, ఆధ్యాత్మిక మధురం పొందుటకు ప్రామాణికులైన భక్తుల ద్వారా ఆ దేవదేవుని దరి చేరుటయే ఉత్తమ మార్గము అంటున్నారు. అంటే భక్తుల ద్వారా
ప్రామాణిక భక్తులు అంటే ఇక్కడ పాండవులు ప్రామాణిక భక్తులే కదా వాళ్ళు. కరెక్ట్. ధర్మరాజు అయినా అందరూ కూడా ప్రామాణిక, నారదులు ఉన్నారు, అక్కడ ఎంతో మంది వచ్చారు. ఆ, ఒకసారి పర్పట్ చదివితే క్లారిటీ వస్తుంది మన yes bro. ఇప్పుడు మనం జస్ట్ చదువుతున్నాం కానీ పర్పట్ చదివితే ఇంకా క్లారిటీ వస్తుంది అక్కడ ఏం జరిగిందని. కరెక్ట్. సో ఇందులో మనం కొద్దిగా చాలా ప్రశ్నలకి రాసినాం అనుకోండి ప్రభు, 5,000 వర్డ్స్ వస్తాయేమో. వస్తాయి బ్రో. 5,000 వర్డ్స్ రాయా? 5,000 వర్డ్స్ రాయాలా? 5,000 వర్డ్స్ కాదు కదా ప్రభు, 5,000 వర్డ్స్ దేనికి చెప్పిండ్రు? అవును ప్రభు. 20,000 వర్డ్స్. మొత్తం 20,000 4 Modules మాడ్యూల్స్ ఉంటాయి. కలిపి ఒక మాడ్యూల్ కి 5,000 చొప్పున రావాలి. ఒక మాడ్యూల్ అంటే ఇప్పుడు మనకి ఇంకా 2 సార్లు రాయాలి ఇంకా. ఆహా, కాదు బ్రో. ఒక మాడ్యూల్ లో మనకు 3 సార్లు ఉన్నాయి కదా ప్రశ్నలు మరి. అవును, ఆ, 3 సార్లు ఉన్నప్పటికీ క్వశ్చన్స్ ఇవే ప్రభు. లేదు వన్ సెకండ్ ఇదిగో లే. ప్రభు, ప్రభు, ఈ ఇది ప్రశ్నలు ఓన్లీ మాడ్యూల్ 1కే ఇవి. ఓకే, కరెక్ట్. 9th చాప్టర్ వరకు. మన 10th 18 మళ్ళీ సెకండ్ క్యాంట్ మొత్తం ఒకటి వేరే ఉంటది. అంటే అప్రాక్స్ గా 1,500 వర్డ్స్ 2,000 వర్డ్స్ రాయొచ్చు ప్రభు ఇప్పుడు ఈ క్వశ్చన్స్ లో. ఈ క్వశ్చన్ లో మనము 1,700 వర్డ్స్ రాస్తే 2,000 సరిపోతుంది. అనుకోండి ప్రభు, ఎందుకు కట్ ఆఫ్ ఎందుకు చేస్తారు? 2,000 చెప్పేసి 2,000 వర్డ్స్ రాసుకోవచ్చు. ఈ 12 క్వశ్చన్లో మనం సెలెక్ట్ చేసుకున్న క్వశ్చన్స్ అన్నిటికి కలిపి ఒక 2,000 వర్డ్స్ వచ్చేలాగా రాస్తే మిగతా 2 ఎగ్జామ్స్ ఓపీల్లో మిగతా 4,000 5,000 రాసుకుంటే సరిపోతుంది. ఏ మోడ్యూల్ ఆ మోడ్యూల్ కి చూసుకుంటే ఈ మోడ్యూల్ లో 5,000 వర్డ్స్ అంటే ఒక 3 క్వశ్చన్స్ కి రాస్తే సరిపోతుంది 3 ఆన్సర్స్. పూజ అన్నట్టు మీరు అన్నట్టు ఈ మాడ్యూల్ కి 5,000 అన్నారు కాబట్టి మాడ్యూల్లో మనకు 3 పార్ట్లు ఉన్నాయి, 1 2 3 అని. ఒక్కో దానికి 2-3 క్వశ్చన్లు రాసిన మొత్తం మీద ఈ ఫస్ట్ మాడ్యూల్లో ఉన్న 3 ఓపెన్ బుక్ల్లో కలిపి 7 క్వశ్చన్స్ సరిపోద్దమ్మా ప్రభు. మీరు అన్నట్టు కరెక్ట్ అని అనుకుంటా ప్రభుజీ నిన్న చెప్పింది. ప్రభు, 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ కు రాస్తే సరిపోతుంది ఇందులో. అదేనండి, ఇప్పుడు ఈ OB1 లో 2 క్వశ్చన్లు ఉన్నాయి. అవును, 12లో మనం 2,000 రాస్తున్నా OB2 OB3లో కలిపి మొత్తం 3 మీద కలిపి 5,000 రావాలి కాబట్టి ఒక మాడ్యూల్ మొత్తం మీద మనకి 7 క్వశ్చన్లు రాయాలన్నది దేనికి సరిపోతుంది మనకి. అంతే. అంటే అది క్లారిటీ కావాలి ప్రభు. ప్రభు అది నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్లాస్ లో అడగండి. అసలు ఎన్ని రాయాలి? 2 3 అంటే 2 మళ్ళీ కూడా లెక్చర్ ఇంటే తెలిసిపోతుంది. అంటే 2 గాని 3 గాని చెప్పారు, వెరీ క్లియర్ చెప్పారు 2 గాని 3 గాని రాయండి. టైం లిమిట్ కూడా ఏం లేదని కూడా చెప్పారు. ఓకే, అంటే మూడిట్లో రాసిన 600 పదాలు వచ్చినా 1,800 పదాలు అయిపోతుంది. అవును. ఓకే ప్రభు, ఇంకేమైనా చెప్తారా ప్రభుజీ? ప్రస్తుతానికి ఇది మనకి ఇప్పుడు ప్రస్తుతం టార్గెట్ అయితే ఇదే కదా. ఆ క్లోజ్ కూడా చూసారా ప్రభు? అంటే ఒకవేళ మనకి ఏదైనా మార్చుకోవాలా అంతవరకు ప్రిపేర్ అయితే చాలా వాళ్ళు ఇచ్చిన ఆన్సర్. నేను వాళ్ళు ఇచ్చిన దాన్ని నా భాషలో మార్చుకొని ప్రయత్నిస్తున్నా ప్రభు. వాళ్ళు ఇచ్చింది ఎసెన్స్ గానే తీసుకోవాలి ప్రభు, యాసిస్ గా కాదు. అదే ఎసెన్స్ గానే తీసుకొని నా భాషలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చదువుతాను. మీరు అక్కడ ఎట్లుందో నాకు తెలీదు. ఇప్పుడు నారదముని వెళ్ళిపోయిన 8వ క్వశ్చన్ ఉంది కదా, 8వ క్వశ్చన్ లో నేనేం రాసిన అంటే దాన్నే తీసుకొని నారదముని వెళ్ళిపోయిన తర్వాత వ్యాసదేవుడు సరస్వతి నది తీరాన ఉన్న చమ్యప్రాసమునకు వెళ్ళెను. అక్కడ ఉన్న ఆశ్రమంలో శుద్ధి కొరకు ఆచరణం చేసుకుని ధ్యానంలో కూర్చొనెను. వ్యాసదేవుడు మనస్సును భక్తి యోగంలో నిలిపి పూర్ణ పురుషోత్తమైన కృష్ణుణ్ణి ఆయన తన ఆధీనమున ఉన్న భాశక్తిని దర్శించాడు. ఈ భాశక్తి కారణంన జీవుడు త్రిగుణాతీతుడు అయినను తనను ప్రకృతికి సంబంధించిన వానిగా భావించుచు భౌతిక కష్టాన్ని అనుభవిస్తున్నాడు. భక్తియుక్త సేవ ద్వారా కష్టాలను తొలగించుకోవచ్చునని అతడు తెలుసుకున్నాడు. అందువల్ల వ్యాసదేవుడు జనుల ప్రయోజనం కోసం శ్రీమద్ భాగవతాన్ని రచించెను. ఇది నా భాషలో రాసుకున్నా. ఇక్కడ అక్కడనేమో పాయింట్స్ గా ఉంది కదా ప్రభుజీ. రాసుకోవచ్చు ప్రభు, అవి కవర్ అయితే చాలు ప్రభు, అంతే. సొంత భాషలో రాసుకోవచ్చు. మీరు ఏమి ఎక్స్ప్రెస్ చేయగలరో దాంట్లో రాసుకోవచ్చు. అదే రాసిన ప్రభు. అక్కడ మనకు అర్థం కావడం కోసం ఆన్సర్ బ్యాంక్ లో కీ పాయింట్స్ లాగా ఇచ్చారు ప్రభు. అందులో ఏంటంటే కొంచెము పదార్థాలు కఠినంగా ఉన్నాయి, వాటిని జ్ఞాపకం పెట్టుకోవడం కష్టం ఉంది. మార్చుకోవచ్చు. అదే
ఎసెన్స్ అదే పెట్టాను, వర్డ్స్ మార్చాను. ఇంకా ప్రభుజీ? ప్రభు ఓకే మరి ఫస్ట్ ఫేజ్ ఇలా అనుకుందాం, మళ్ళీ ఒకసారి చూద్దాం ప్రభు, ఇంకోసారి మధ్యలో. ఒకసారి థ్యాంక్ యూ. ఈ రకంగా క్వశ్చన్స్ ఒకసారి చూడడానికి అవకాశం కలిగింది ప్రభు. నిజంగా ఆ రోజు ఏదో జస్ట్ అలా చూసాను క్వశ్చన్స్, అసలు వాటి గురించి ఆలోచించలేదు ఇంకా. ఈ రోజు అట్లీస్ట్ క్వశ్చన్స్ అర్థమైనాయి. కొంచెం రాయటం మొదలు పెడితే మళ్ళీ ఏదన్నా ఒకసారి డిస్కషన్ కావాలంటే ఇంకో రోజు ఇలా అంటే రాయటం మొదలు పెట్టినప్పుడు జూమ్ కాలే అని కాకుండా ఫోన్ చేసి కూడా ప్రభు ఇట్లా ఇది రాస్తున్నాను, ఇది కరెక్ట్ అని అడిగి ఒకరికొకరు సహాయం చేసుకుంటే అయిపోతుంది. అవును ప్రభు. ఎందుకంటే ఇక్కడ మనకు భక్తి శాస్త్రంలో ఇచ్చినట్టు మీరు వర్ణాశ్రమం మీద రాయండి, దాని మీద రాయండి అంటే అప్పుడు డిఫరెంట్ గా రాసుకపోవచ్చేమో. కానీ ఇక్కడ టాపిక్ ఒకటే ఉంది కాబట్టి ఎవరు రాసినా అంతే రాయాలి కదా ప్రభు. ప్రతి వారికి వేరే వచ్చే అవకాశం. ప్రభు టాపిక్ అదే ఉంటుంది కానీ ఒక్కొక్కరి వేలో ఒక్కొక్కరు ప్రజెంటేషన్ అనేది చూస్తారు ప్రభు. మన వేలో ఎలా ప్రజెంట్ చేస్తున్నాం అనేది. అది అంటే ఇప్పుడు ఎసెన్స్ మాత్రం అదే వస్తుంది కదా అక్కడ. ఎసెన్స్ అదే. అదే లాంగ్వేజ్ మారొచ్చు, భావం అయితే అదే ఉంటది. వొకాబులరీ వేరే ఉన్నా బట్ మీనింగ్ అయితే సేమ్ ఉండాలి. మీనింగ్ సేమే రావాలి కదా. సో అందుకే ఓవరాల్ గా చూస్తే సేమ్ ఉండాలి. అదే కాన్సెప్ట్ అనేది సేమ్ వస్తుంది. సో ఒకటి రెండు రాసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం ప్రభు. ప్రభు అంటే ఇంకొకటి రామకృష్ణ ప్రభు, ఇప్పుడు మనం ఇది ఒక పేపర్ మీద దేని మీద రాస్తాము అంటే మనకు తెలుగులో టైప్ చేయడం రాదు కనుక రాసి అది ఫోటో తీసి పంపించాలా? అంతే కదా ప్రభు. అంతే ప్రభు. ఆయన ఓపెన్ బుక్ కూడా ఒక గూగుల్ ఫామ్ పంపిస్తాం తర్వాత అని చెప్పారు ప్రభు. అప్లోడ్ చేయడం అంతే. ఆ గూగుల్ ఫామ్ లో ఈ ఫోటోని మనం అప్లోడ్ చేస్తే మన నేమ్ తోటి వాళ్ళకి అక్కడ ఫైల్ కింద వెళ్తుంది. మనం పీడిఎఫ్ చేయాలి, ఏదైనా వెళ్తుంది ప్రభు. దాంట్లో ఇమేజ్ కూడా మరి జిప్ ఫైల్ లాంటివి వెళ్ళవు కానీ ఇప్పుడు 10 పేజీలు వచ్చింది అనుకుందా ప్రభు, 10 సెపరేట్ మనం పెట్టి పెడితే కరెక్ట్ గా ఉంటుంది. ఒక పీడిఎఫ్ చేయడం బెటర్. పీడిఎఫ్ అప్లోడ్ చేస్తే అయిపోతుంది. సింగిల్ ఫైల్ కింద ఉంటుంది. లేకపోతే మళ్ళీ వాళ్ళకి మీనింగ్ పోకుండా మనమే ఒక నీట్ గా ఒక పీడిఎఫ్ కింద సేవ్ చేసి పంపిస్తే ఈజీగా ఉంటుంది వాళ్ళకి. ఓకే ప్రభు, చాలా చాలా ధన్యవాదాలు. అందరికి ధన్యవాదాలు. చాలా చక్కగా మంచి చర్చ జరిగింది. రికార్డు కూడా షేర్ చేయండి. చేస్తాను ప్రభు. వేరే మాతాజీ కూడా పంపిస్తాను. వాళ్ళు కూడా ఊకే అడుగుతా ఉన్నారు క్లాస్ ఏదైనా పెట్టండి అని. అఫ్ కోర్స్ రామకృష్ణ రెడ్డి ప్రభు కానీ మీరు కానీ ఏవైతే షేర్ చేసినరో పీడిఎఫ్లు అవన్నీ వాళ్ళకు కూడా పంపించాను నేను. సో ఈ మన డిస్కషన్ లో కూడా వాళ్ళకు కూడా బెనిఫిట్ వస్తుంది కదా. గ్రూప్ లో యాడ్ చేస్తే వాళ్ళు కూడా జాయిన్ అవుతారు కదా ప్రభు, వింటారు కదా. అంటే మాతాజీస్ చాలా మంది లవర్ సర్వీస్ లో ఉంటారు. అది ప్రశ్న. వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు చదువుకుంటారు కదా, వింటారు కదా ప్రభు. ఇంకొకటి కూడా ప్రభు, నెక్స్ట్ మనము ఈ ఆన్సర్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్నవి మన వేలో. ఇప్పుడు మీరు సపోజ్ మీరు ప్రశ్న అడిగారు, నేను ఆన్సర్ చెప్పడం, నేను ప్రశ్న అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పడం, ఇలా కూడా ఒక సెషన్ చేసుకోవచ్చు ప్రభు. క్రాస్ చెకింగ్. అవును. అప్పుడు మనకు గుర్తుండదు ప్రభు, రాయడానికి ఆ రోజు గుర్తొస్తుంది, ఈజీ రిపీట్ అవుతా ఉంటుంది ప్రభు. మనకి రిపీట్ అవుతుంది. ఆ రోజు రాసేటప్పుడు కూడా ఈజీగా గుర్తుంటది. ఓకే మనం అలా డిస్కస్ చేసాం కదా, బట్టి కొట్టినట్టుగా కాకుండా ఒక మీనింగ్ఫుల్ గా రాయడానికి ఈజీగా ఉంటుంది. కానీ ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి, ఎందుకంటే జూలైలో చెప్పారు ప్రభుజీ. ప్రభు ఒకటే మనం ఎప్పుడు ఎలా సబ్జెక్ట్ అనేది మనకి ఇంజెక్ట్ అయింది అంటే మనం ప్రజెంట్ చేయడం ఈజీ అవుతుంది. అప్పుడు చదువుకున్న దానికంటే మిగతాది కూడా వేరే తిరిగి కూడా రాయొచ్చు అప్పుడు. అంటే ప్రెసెంట్ మైండ్ ఎట్లుంటుందో అట్లా రాయేస్తాం మనం. అంటే అఫ్ కోర్స్ ఎసెన్స్ అదే వస్తుంది, కానీ అప్పుడు ఈ మక్కిగా చదువుకున్నదే రాయాలని రాకపోవచ్చు. రామకృష్ణారెడ్డి ప్రభు కుకట్పల్లిలో ఉంటారు అని అంటే ఇక దానికి ఏదో రాసుకోవచ్చు అప్పుడు. ప్రభు ఇప్పుడు కొద్దిమంది ఎవరో ఆన్సర్లు కూడా మనకు పంపించారన్నారు, అది ఓపెన్ అవుతుంది ప్రభు? గ్రూప్ లో పోస్ట్ చేస్తాం కదా ప్రభు, ఈ గ్రూప్ లో ఉన్నాయి మీకు పంపించాం కదా ప్రభుజీ. అది చూడలేదు అంటే నేను వేరే పనులు ఉన్నాను ప్రభు కొంచెం. అదే ఇప్పుడు ఆ ఆన్సర్లనే నేను ఇప్పుడు నాకు అనుకూలంగా రాసుకున్నా. ఏంటి అది ఓన్లీ క్లోజ్ బుక్ ఆన్సర్లే, ఇంకేం కాదు. ఇదిగోండి ప్రభు, ఇదే ఇక్కడ స్క్రీన్ లో చూపిస్తున్నా చూడండి ప్రభుజీ. వాళ్ళు ఎలా పంపించారు ప్రభు. అంటే 75 వర్డ్స్ కొన్ని 100 వర్డ్స్ 500 వర్డ్స్ 3 కేటగిరీలు 3 ఫైల్స్ కింద పెట్టి పంపించారు ప్రభుజీ. చూస్తాను. ఇంకా భాగవతం సుబోధిని తీసుకుంటే ఆల్మోస్ట్ సిమిలర్ గా వచ్చేస్తాయి ప్రభు. అదే ప్రభు. అవును, కానీ అది ఇంగ్లీష్ లో ఉంది కదా. ఇంగ్లీష్ లో ఉంటుంది. అవును.
మీ దగ్గర ఉందా సుబోధిని? నా దగ్గర సుబోధిని ఉంది. నేను అదే ఈ రకంగా తయారు చేయడానికి చేశాను. కొన్ని తయారు చేశాను. ఈ లోపు మనకు వచ్చేసింది కాబట్టి హ్యాపీగా ఇంకా ఎక్స్ట్రా శ్రమ తీసుకోకుండా అయిపోయింది. ఓకే, ఓకే. కొన్ని తయారు చేశాను నేను కూడా. ప్రభుజీ ఓకే ప్రభుజీ, మీకు చాలా చాలా ధన్యవాదాలు. మళ్ళీ ధన్యవాదాలు. 12 గంటలకు ఇంకో క్లాస్ ఉంటది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు అందరికీ. వాంఛాకల్ప తరుభ్యశ్చ కృపా సింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జగద్గురు శ్రీల ప్రభుపాద్ की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि హరి बोल. హరి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హరే కృష్ణ. హరే కృష్ణ.